కాదే నాకు చూపించకపోతే నేను ఎట్లా Good morning, sir. Good morning, sir. Good morning. Good morning, sir. గుడ్ మార్నింగ్ సార్ Good morning to all. Thank you. గుడ్ మార్నింగ్ సార్ Very good morning. Good morning, sir. Very good morning, Nana. Thank you. Yes. Good morning. Parvaz Ali, sir. Good morning. Hello. Yeah. Good morning, sir. Good morning, sir. Morning, sir. Sir, I just wanted to inform you that like Om Prakash, sir. from 10 a.m. onwards, like the account is required for some other meeting. So like, can you conclude by 10 Okay. a.m.? Okay. Thank you, sir. So I'm gonna close 10 a.m. right? Yes, sir. Yeah, I have to close, right, sir? Yes, sir. Yeah, I'll Thank you, sir. I'll. Yes. No problem. Thank you. Sir, ఒక 2 minutes wait చేయండి. Sure. I'll wait చేస్తా, sir. Wait చేస్తా. क्लास सा करना है I want to do the slide. Good morning, Rajamani. Good morning, Shirisha. Very good morning. Good morning to all. Yeah, now it seems like 72 members, 73. I'll wait, 2 more minutes. Yeah, very good morning to all. Yeah. So, yeah. So as you guys know that we have completed last class, మనము అటు గ్యాసెస్ అంటే మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ కంప్లీట్ చేసాము, ఫ్లూయిడ్స్ ప్రాపర్టీస్ మెజర్ చేసాము, ఫ్లూయిడ్ లో విస్కాసిటీ ఎలా ఉంటుంది, సర్ఫేస్ టెన్షన్ ఎలా చేంజ్ అవుతుంది,
సో లైక్ ఫ్లూయిడ్ ఎలా చేంజ్ అవుతుంది అంటే why we need to study fluid అనేది మనకు జనరల్గా ఏంటంటే ఎస్ డెఫినెట్లీ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు చెక్ ఒకవేళ పెట్రోల్ ప్యూర్గా ఉందా లేదా అనేది మనకు ప్యూర్ పెట్రోల్ విస్కాసిటీ మనకు ఎప్పుడైతే పెట్రోల్ తయారు చేస్తారో పెట్రోల్ తయారు చేసినప్పుడు దాని విస్కాసిటీ దాని ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ అన్ని కూడా మనకు లిస్ట్ అవుట్ చేస్తారు. సో బేస్డ్ ఆన్ దట్ వీ కెన్ చెక్ సమ్ టైమ్స్ వెన్ వీ కెన్ గో ద పెట్రోల్ బంక్స్ అండ్ కొన్ని అఫీషియల్స్ ఉంటారు వాళ్ళు వెళ్ళి కొంత పెట్రోల్ బంక్లకి పెట్రోల్ చెక్ చేస్తుంటారు అప్పుడు ర్యాండమ్ గా వెదర్ దే ఆర్ మిక్సింగ్ సంథింగ్ టు ద పెట్రోల్ ఆర్ నాట్ అంటే ఆ విస్కాసిటీ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఆఫ్ ది ఫ్లూయిడ్. ఆ విస్కాసిటీ లెవెల్స్ నుంచి మనం ఆ ఫ్లూయిడ్ కరెక్టా కాదనేది కూడా తెలుసుకోవచ్చు నాన్న. అదేవిధంగా సపోజ్ మీరు ఫ్లూయిడ్ డైనమిక్స్కి వచ్చినట్టయితే ఇప్పుడు సి ఉంది కదా, సి నుంచి మనము పెట్రోల్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలా. పెట్రోల్ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు? యూ నీడ్ టు అండర్స్టాండ్ ద ఫ్లూయిడ్ ప్రాపర్టీస్. ఫ్లూయిడ్ మెకానికల్ ప్రాపర్టీస్ తెలవాలి అంటే యాంత్రిక ధర్మాలు, ఆ ద్రవానికి యాంత్రిక ధర్మాలు తెలవాలి, వాటర్ యాంత్రిక ధర్మాలు తెలవాలి. అదేవిధంగా మనకి ఇక్కడ మనం ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం, ఒక పెట్రోల్ని మనము సముద్రాల నుంచి తీయాలంటే మనకు పెట్రోల్ ప్రాపర్టీస్ తెలవాలి, వాటర్ ప్రాపర్టీస్ తెలవాలా. ఎప్పుడు మనకు పెట్రోల్ ఎలా తీయొచ్చు సముద్రాల నుంచి అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ టు అండర్స్టాండ్. అంత ఈజీ కాదు. దెర్ ఈస్ ఎ మ్యారంగోని ఫ్లో ఉంటుంది, ఫస్ట్ ఫ్లో ఉంటుంది. ఆ ఫ్లోని బట్టి మనం ఎంత క్వాంటిటీలో సర్ఫాక్టెంట్ యాడ్ చేస్తే, ఎంత క్వాంటిటీలో ఆయిల్స్ యాడ్ చేస్తే మనకు ఎట్లాంటి ఫ్లో బయటకు వస్తుంది. కింద ఉన్నటువంటి సముద్ర గర్భంలో ఉన్నటువంటి నూనె ఆయిల్స్ ఈ పెట్రోల్ లాంటి పదార్థాలు అవి మన కిందికి వెళ్ళి వచ్చిన తర్వాత ప్యూరిఫై చేసుకుంటాము. ప్యూరిఫై చేసిన తర్వాత అది పెట్రోలు, కిరోసిన్, ఫస్ట్ హైలీ ప్యూరిఫై ఉన్నదేమో పెట్రోల్, తర్వాత డీజిల్, తర్వాత కిరోసిన్, తర్వాత ఇంకా చాలా గ్యాసెస్ తయారు చేస్తాము. అలాగే మీథేను, బ్యూటేను, అవన్నీ కూడా మన అవసరాల కోసం వాడుతూ ఉంటాం. సో ఫ్లూయిడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దట్ వీ హ్యావ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. సర్ఫేస్ టెన్షన్ అంటే ఇప్పుడు దాంట్లో తలతన్యత అంటే ఏంటి, స్నిగ్ధత అంటే ఏంటి, అవన్నీ కూడా నేర్చుకున్నాం. అలాగే కేశనాళికత అంటే ఏంటి, ఆ కోణం, స్పర్శ కోణం అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనము వెరీ బ్రీఫ్ గా వెరీ పర్ఫెక్ట్ అండర్స్టాండ్ చేసుకున్నామని అనుకుంటున్నాను. విత్ ద హెల్ప్ ఆఫ్ అనిమేషన్స్, విత్ ద హెల్ప్ ఆఫ్ వీడియోస్ దట్ ఐ ప్రొవైడెడ్. సో అన్ని విధాలుగా మనం పర్ఫెక్ట్ గా నేర్చుకున్నామని నా అట్లీస్ట్ స్టూడెంట్ హూ ఆర్ లుకింగ్ ప్యాషనెట్, కొంతమంది ఎవరైతే బాగా ప్యాషనెట్ గా ఉన్నారో, ఫిజిక్స్ మంచి గోల్ తో ఉన్నారో, డెఫినెట్ గా వాళ్ళకి అర్థమైందని నా అనుకుంటున్నాను. సో ఎనీవే టుడే వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అనదర్ ఎక్సైటింగ్ చాప్టర్ విచ్ ఈస్ డెఫినెట్ గా పదార్థాల ఉష్ణ ధర్మాలు, థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. పదార్థాల ఉష్ణ ధర్మాలు అన్నప్పుడు సార్ ఏదో ఇక్కడ ఏదో ఫైర్ పెట్టాడు, ఇక్కడ ఏదో ఇవన్నీ పెట్టాడు అనేది ఒక మీకు డౌట్ వస్తుండొచ్చు. సో డెఫినెట్ గా నాన్న what is padarthalu, what are the matter? Actual matter and definitely it could be liquid, it could be solid, it could be gases, right? It could be anything. We have how many states beta? How many states, students? Any states unnai manaku beta? How many states we have? Matter can exist. Sirisha, how many states that we have? Drava padarthalu, ఘన పదార్థాలు ఏనా స్టేట్స్ అంటున్నా. సారీ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. డోంట్ థింక్ అబౌట్, ఐ డోంట్ ఆస్క్ దిస్ ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయని ఐ డోంట్ ఆస్క్ ఇట్, రైట్? ఇట్స్ నాట్ అవర్ టాపిక్. సో యూ షుడ్ అండర్స్టాండ్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అంటే మన పదార్థాలు ఎన్ని రకాలుగా ఉన్నాయి. సో 3 అని చెప్పారు, కొంతమంది 4 అని చెప్పారు. ఇంకా సో మరి నేనేం చెప్తున్నా అంటే 5 అని చెప్తున్నాను. 5 కరెక్టా కాదా? Anybody want to agree with my statement? Matter can exist 5 states. Does anyone agree with my statement? ఎవరికైనా నా స్టేట్మెంట్ అగ్రీ అవుతారా? నో సార్ అని, నో సార్ స్వాతి చెప్పింది. ఎస్ సార్, నో సార్, నో సార్, నో సార్. 4 states. No, beta. We have, yes. I mean, I do agree for you, but actually there are 5 states. 4 states మీకు చెప్పాను ఆల్రెడీ. నేను
ఇంత ముందుకు మనము సెకండ్ ఇయర్ లో మనము మోడర్న్ ఫిజిక్స్ లో చెప్పాను మీకు. డెఫినెట్ గా వీ హ్యావ్ ఏ 4 స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అని. ఆ స్టేట్స్ ఇక్కడ ఎందుకు మాట్లాడుకుంటున్నానంటే ఒక పదార్థం ఏ స్టేట్ లో ఉన్నా కూడా టెంపరేచర్ అంటే ఉష్ణాన్ని అప్లై చేస్తే అది ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్ లోనికి, ఒక ప్రావస్థ నుంచి ఇంకొక ప్రావస్థలోనికి వెళ్తుంది. దట్ ఇస్ వాట్ ఐ వాంట్ టు డిస్కస్. అదర్వైజ్ ఐఎమ్ నాట్ సో మచ్ ఇంట్రెస్టెడ్. దట్స్ డిఫరెంట్ టాపిక్. బట్ ఇక్కడ ఎందుకు పదార్థాల ప్రావస్థలు స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ ఎందుకు అనుకుంటున్నానంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ఉష్ణ ధర్మాలు అన్నాను. పదార్థాల ఉష్ణ ఏ పదార్థాలు అని అడుగుతారు మీరు. శిరీష ఉంది సార్, ఏ పదార్థాలు సార్ అంటే పదార్థాలు అనేది మనకి ఇక్కడ 3 రకాల, 4 రకాల, 5 రకాల. సో డెఫినెట్ గా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ వీ నీడ్ టు know actually what are the padarthalu, what are the states of matter. As you all know, Drava, Gana, Vayu. So then the other 2 is plasma, the other one is Bose-Einstein state. Bose-Einstein state, what is this? This is a new for everyone. I think no one knows this. I mean, I would say, very few people know this 5 states. Very, very few people. So 4 people, 4 many of maybe know because it's common. Drava, Vayu, Gana padarthala మీద ఉష్ణం ఎఫెక్ట్ ఎలా ఉంటుందో నేర్చుకోబోతున్నాం. ద్రవం మీద ఉష్ణోగ్రత ప్రభావం ఎలా ఉంటుంది, ఉష్ణం పెరిగితే ఉష్ణం ఇస్తే ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఈ ఉష్ణోగ్రతల మధ్య సంబంధం ఏంటి అసలు, వీటి గురించి కూడా నేర్చుకుంటాం. అయితే ఇక్కడ మనం ఇంకొక 2 స్టేట్లు అన్నప్పుడు ప్లాస్మా అనేది ఒక చెప్పాను. ప్లాస్మా అనేది ఇట్స్ వెరీ ఎక్సైటింగ్ టు నో దాట్ ఇట్స్ హై అయనైజ్డ్ స్టేట్. ఆ ప్లాస్మా స్టేట్ లో మనకి ఏముంటాయి, ఓన్లీ అయాన్స్ మాత్రమే ఉంటాయి. అంటే అయాన్స్ కి కన్వర్ట్ అయిపోతుంది. ఫస్ట్ మనము ఘన పదార్థాలను వేడి చేస్తే ఏమవుతాయినన్నా ఘన పదార్థాలను వేడి చేస్తే ఏమైతాయి, ద్రవ పదార్థాలుగా మారుతాయి. వెరీ గుడ్. ద్రవ పదార్థాలకు నేను ఘన పదార్థాల ద్రవ పదార్థాలుగా మారడానికి సరే కొంత ఉష్ణాన్ని ఇస్తా. అది ఎప్పుడంటే ఇప్పుడు ఇనుము సాలిడ్ ఇనుము లిక్విడ్ ఇనుముగా మారడానికి కొంత ఉష్ణోగ్రత అవసరం. మనం వాటరు ఇప్పుడు ఏది ఐస్ వాటర్ గా మారడానికి ఒక ఉష్ణోగ్రత ఉంటుంది. గోల్డ్ లిక్విడ్ గా మారడానికి ఒక ఉష్ణోగ్రత ఉంది. సిల్వర్ లిక్విడ్ గా మారడానికి అంటే ఒక్కొక్క పదార్థానికి మనకు ఒక లెవెల్ ఆఫ్ ఉష్ణం అవసరం. అంటే అది ఇంకొక స్టేట్ లోనికి మారాలంటే దానికి ఒక మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. అంటే అది ద్రవంగా మారడానికి ద్రవీభవన స్థానాలు మనకు తెలియాలి. ద్రవీభవన స్థానం ఎంత, ఏ ఉష్ణోగ్రత వద్ద అది ఘన పదార్థము ద్రవ పదార్థంగా మారుతుంది అనేది ద్రవీభవన స్థానం. అంటే ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క రకంగా ఉండక. సో ఇంకొకటి ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ ఏం చెప్తున్నాం, ద్రవం వాయువుగా మారుతుంది. నెక్స్ట్ ఇంకా పెంచితే ఏమవుతుంది, ద్రవ పదార్థాలంతా కూడా మనం 100 డిగ్రీలకు పోతే వాటర్ ఏమవుతుంది, ఆవిరిగా మారిపోయింది సార్ అంటారు. మరి ఆవిరిని నేను ఒక పాత్రలో పెట్టి ఆవిరిని కూడా ఒక 1000 డిగ్రీల దగ్గర వేడి చేస్తే అది ఏమవుతుంది, అయాన్స్ గా కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు H2 అనేది H+OH-. సో ప్రతి మ్యాటర్, ప్రతి అణువు కూడా కెన్ బి కన్వర్టెడ్ ఇంటు ది అయాన్స్. అంటే అయాన్ గా మారుతాయి మొత్తం అయాన్స్. ఇప్పుడు మన బాడీని ఒక కొలిమిలో, అంటే ఒక 1000 డిగ్రీలో ఉన్నటువంటి కొలిమిలో ఫర్నెస్ లో వేస్తాం. ఇప్పుడు చనిపోయిన తర్వాత ఫర్నెస్ లో వేస్తారు, తెలుసు కదా, ఫర్నెస్ అంటారు. అది అంటే ఎలక్ట్రికల్ దాంట్లో పెడితే మన బాడీ మొత్తం స్మాష్ అయిపోతుంది అంటాం కదా, ఫర్నెస్ అంటారు. ఫర్నెస్ లో ఏంటంటే ఒక 400-500 డిగ్రీస్ పెడితే ఏమవుతుందంటే మనకు బ్లడ్ కాదు, బోన్ కాదు, ఏది మిగిలి ఇట్ కంప్లీట్లీ యాష్ కూడా ఉండదు. యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ దేర్, డస్ట్. ఓకే, సో కంప్లీట్ మన బాడీ మొత్తం కూడా కాల్షియం ఏమి ఉండదు. బోన్ గా మీరితే కాల్షియం మిగిలినట్టు, మళ్ళీ అక్కడ కాల్షియం కూడా ఉండదు. కంప్లీట్ గా ఇట్ కన్వర్టెడ్ ఇంటు ది అయాన్స్. అంటే ఎలక్ట్రిసిటీ మనకు రావచ్చు, అక్కడ మన దాని నుంచి ఏమవుతుంది, కరెంట్ని కూడా పొందవచ్చు. సో కంప్లీట్ ఏ మ్యాటర్ వేసినా, కట్టెలు వేసినా, మన బాడీ వేసినా, మన ఇనుము వేసి ఏది వేసినా కూడా ఇట్ బికమ్స్, అంటే మనం ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఉష్ణోగ్రత ఉంటుంది. డిపెండ్స్ అపాన్ ద టెంపరేచర్. కంప్లీట్ గా ఎప్పుడైతే అయాన్ గా కన్వర్ట్ అవుతుందో దట్ ఈస్ కాల్డ్ ప్లాస్మా స్టేట్. గుడ్.
సో మనకు ద్రవ తెలుసు, ఘన తెలుసు, ద్రవ తెలుసు, వాయువు తెలుసు, ప్లాస్మా తెలుసు. ప్లాస్మా అంటే మనం ప్లాస్మా టెక్నాలజీని వాడి మనం ఇప్పుడు ప్రతి ఒక్క హాస్పిటల్లో ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్లో చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. ఆ వేస్ట్ అనేది, వేస్ట్ మేనేజ్మెంట్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఆ కోవిడ్కి యూజ్ చేసినటువంటి, ఆ కోవిడ్ పేషెంట్స్కి యూజ్ చేసినటువంటి మొత్తం వేస్ట్ని కూడా we can make it as a plasma కొలిమిలాగా చేసి, ఫర్నెస్ లాగా చేసి ఆ ప్లాస్మాని మొత్తం కూడా ఆ వేస్ట్ అందులో వేస్తే కరెంట్ ఉత్పత్తి చేయొచ్చు. అది బయట వేస్తే అది స్ప్రెడ్ అవుతుంది వైరస్. సో ఇట్లాంటి దాంట్లో మనం క్రియేట్ చేసినట్టుంటే వెరీ గుడ్ అప్లికేషన్ బెటర్. అట్లీస్ట్ నౌ ద కరోనా సిచ్యువేషన్ లో ఈ ప్లాస్మా టెక్నాలజీ వాడితే రియల్ గా గవర్నమెంట్ కి చాలా చాలా ఒక రకంగా ఎనర్జీ వస్తుంది. ఎందుకంటే ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసుకోవచ్చు వేస్ట్ మొత్తము. ఈ వేస్ట్ ని బయట వేయడం కంటే కూడా ఇప్పుడు ఎక్కడెక్కడో పెద్ద పెద్ద వేసేస్తారు. మన అలా కాకుండా ఒక ఫర్నెస్లు కట్టేసి ప్లాస్మా టెక్నాలజీ వాడతారు. ఇంకొక 5 years లో ఈ టెక్నాలజీ అడ్వాన్స్ స్టేజ్ లోకి వస్తుంది. ఇప్పుడే రీసెర్చ్ స్టేజ్ లో ఉంది. సో టెక్నాలజీ ఆల్రెడీ కొన్ని స్టార్ట్ అయినాయి బెట, బట్ ఇట్స్ వెరీ గుడ్ ఫీల్డ్ టు స్టార్ట్. సో దెన్ లాస్ట్ బోస్-ఐన్స్టీన్ స్టేట్, వాట్ ఈస్ దాట్? ఇక్కడ చూపిస్తున్నా కదా, ఇక్కడ మ్యాసివ్ నాన్న. ఈ ఫస్ట్ ఏమో మ్యాటర్ ఒక చిన్న వాల్యూమ్ లో పెట్టగలిగితే, ఇప్పుడు బ్లాక్ హోల్ ఉంది కదా, బ్లాక్ హోల్ లాగా అంటే వెన్ యూ హైలీ డెన్సిటివ్ మ్యాటర్ అంటారు. ఇది హైలీ డెన్సిటివ్ అంటే ఎక్కువ సాంద్రత. మొత్తము ఒక 1000 మందిని 8x8 రూమ్ లో పెడితే ఎలా ఉంటుంది? వి కాంట్ ఈవెన్ ఫిట్. అంటే చిన్న రూమ్ లో వేస్తే ఎలా ఉంటుందో, అంటే అంటే చాలా మాసివ్ గా ఉంటే ఎలా ఉంటుంది అనేది మ్యాసివ్ మ్యాటర్ అంటారు. ఇది అంటే ఎక్కువ సాంద్రత ఉన్నటువంటి మ్యాటర్ అలా. సో సెకండ్ చూసినట్టు ఇక్కడ మీరు ఇంకోటి ఫైర్ లాగా కనిపిస్తుంది, ఒక మంటలాగా కనిపిస్తుంది కదా, అదే యాక్చువల్ గా దీన్ని మనం ఏమంటామంటే ఇక్కడ ఇది ప్లాస్మా ప్లాస్మా టెక్నాలజీ. ఇది అంటే హైలీ, ఇక్కడ మీకు ఎల్లో కలర్ కూడా కనిపించదు బిడ్డ. ఇట్స్ బికమ్ లైక్ ఏ క్రేజీ, ఐ మీన్ కంప్లీట్ అయనైజ్ గా కన్వర్ట్ అయిపోతుంది. చివరిగా ఇక్కడ చూస్తున్నది మీరు ఏంటంటే బోస్-ఐన్స్టీన్ కండెన్సేషన్. బోస్-ఐన్స్టీన్ కండెన్సేషన్ అంటే తెలుగులో ఐఎమ్ నాట్ షూర్ ఎగ్జాక్ట్లీ, బట్ యూ షుడ్ రిమెంబర్ ది బోస్ ప్లస్ ఐన్స్టీన్. బోస్ మన ఇండియన్ సైంటిస్ట్, ఐన్స్టీన్ జర్మనీ. సో బోస్ ఐన్స్టీన్ ఇద్దరు కలిసి ఏం చేశారంటే ఉష్ణోగ్రతను బాగా తగ్గిస్తే, రూమ్ టెంపరేచర్ దగ్గర మనకు తెలుసు ఘన పదార్థంగా ఉంటుంది, ద్రవ పదార్థంగా ఉంటుంది. రూమ్ టెంపరేచర్ కంటే చాలా 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 తగ్గిస్తే, వెరీ లో టెంపరేచర్ -0°C దగ్గర అన్ని పదార్థాలు కూడా ఎట్లా అవుతాయి అంటే గ్రౌండ్ స్టేట్ కి వచ్చేస్తే ఎలక్ట్రాన్లు, దే కాంట్ మూవ్, దే కాంట్ కండక్ట్ ఎనీథింగ్. సో 0K దగ్గర ఇప్పుడు మనకు ఎలాంటి అయనైజ్ స్టేట్ కాదు, నార్మల్ స్టేట్ కాకుండా అన్ని కూడా గ్రౌండ్ స్టేట్ కి వచ్చేస్తాయి. ఎలక్ట్రాన్లు అన్ని కూడా దే సిట్ ఇన్ ద గ్రౌండ్ స్టేట్. కంప్లీట్ గా మనకి ఎట్లుంటుంది అంటే ఒక మనిషి, ఐస్ మనిషి ఎలా ఉంటాడు అలా కనిపిస్తూ ఉంటాడు. సో దే కాంట్ ఈవెన్ మూవ్, దే డూ నథింగ్. సో ఒక చాలా హై లో టెంపరేచర్ దగ్గర ఇంకా మనం -2 ఒక -100° దగ్గరికి వెళ్ళండి, -200°C వెళ్ళండి, మనిషి అనేది మన బ్లడ్ సర్క్యులేషన్ కూడా జరగదు, కంప్లీట్ గా ఐస్ అయిపోతాం. సో ఐస్ మనిషి అయిపోతాం. సో దట్ ఈస్ కైండ్ ఆఫ్ బోస్-ఐన్స్టీన్ స్టేట్. దీని గురించి ఇంకా డెప్త్ నేర్చుకోవచ్చు, బట్ ఐ డోంట్ వాంట్ టు స్పెండ్ మచ్ ఆన్ దిస్. ఆల్రెడీ ఐ స్పెండ్ సో మచ్ టైమ్. సో కమింగ్ టు ది, సో ఇప్పుడు అర్థం కావాలి మీకు ఉష్ణ ధర్మాలు అంటే ఉష్ణం ఎందుకు నేర్చుకుంటున్నాం అంటే, ఇప్పుడు పదార్థాలు ఎందుకు చెప్పానంటే పదార్థాలు అన్ని కూడా ఉష్ణం లింకప్ ఉన్నాయి కాబట్టి అట్లా మీకు ఈ చాప్టర్ ని మీకు అవేర్నెస్ అంటే సింపుల్ నేర్చుకోవడం వేరు, కొంచెం నాలెడ్జ్ వస్తే బెటర్ అని. ఇక్కడ చూసినట్టు అయితే యూ హ్యావ్ దిస్ గ్యాస్, లిక్విడ్, సాలిడ్. సాలిడ్ లో అణువులు ఎలా ఉన్నాయో చూస్తున్నారు, గ్యాస్లు ఎలా ఉన్నాయో చూస్తున్నారు. అంటే గ్యాస్కి వచ్చే వరకు అణువులు చాలా చాలా ఇక్కడ చూసినట్టు అయితే మనకు దూరంగా ఉంది అణువుల మధ్య దూరము. అదేవిధంగా లిక్విడ్ లో చూస్తే దగ్గరగా తక్కువ ఉంటుంది. ఘన పదార్థాలు చూస్తే మనకు ఖచ్చితంగా అవి అమరి ఉంటాయి, ఒక ప్రత్యేకమైన ఆకారంలో అమరి ఉంటాయి. సో ఈ విధంగా మనకు 3 రకాల గురించి నేర్చుకున్నాం ఆల్రెడీ. సో వీ డోంట్ వాంట్ టు స్పెండ్ హియర్ మచ్. కమింగ్ టు ది అనదర్ టాపిక్ కాల్డ్ ద బేసికల్ మీకు యాక్చువల్ టాపిక్స్ కి వచ్చినట్టు అయితే ఉష్ణము, ఉష్ణోగ్రత. వాట్ ఈజ్ ఉష్ణము? యాక్చువల్లీ ఉష్ణం అంటే ఏంటి? వాట్ ఈజ్ టెంపరేచర్, వాట్ ఈజ్ హీట్? ఉష్ణం అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ఎనర్జీ బెటర్. సో వాట్ ఈజ్ యాక్చువల్లీ ఉష్ణము? హీట్. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఉష్ణము. సో ఉష్ణం అంటే ఏంటి మరి? ఇది ఒక శక్తి స్వరూపం, ఇట్స్ ఎనర్జీ.
సో వెన్ హీట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ ప్లేస్ అదర్ ప్లేస్ ఎట్లా పోతుందన్న, ఉష్ణం ఎలా పోతుందో అని చెప్తారా బేట? హౌ హీట్ ట్రాన్స్ఫర్, వాట్ డు యు కాల్ దట్ పార్టికల్? ఇప్పుడు కాంతి అనేది ఫోటాన్ల సముదాయంగా ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశంకి వెళ్తుంది. కాంతి, కాంతి అంటే ఏంటి? ఫోటాన్స్, నాట్ ప్రోటాన్స్. ఫోటాన్స్, PHOTON, ఫోటాన్. బట్ ఉష్ణము ఏ కణాల సముదాయంగా ప్రయాణిస్తుంది? ఎనీబడి నోస్? బిగ్ చాక్లెట్, 50 రూపీస్ చాక్లెట్. ఎనీబడి నోస్? ఉష్ణము ఏ కణాల సముదాయంగా ప్రయాణిస్తుంది? నో. ఎలక్ట్రాన్స్ నో. ఎనీబడి? ప్రోటాన్ నో. ఫోటాన్ నో. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ యాజ్ ఏ ఫిజిక్స్. అంటే నిజానికి చెప్పాలంటే న్యూట్రాన్ నో. నో బెటా, ఐఎమ్ గోనా టెల్, డోంట్ వరీ. PHONON, ఫోనాన్ మోడ్స్ అంటారు. సో ఫోనాన్ ఈజ్ వాట్ ఈస్ ఫోనాన్ అంటే క్వాంటైజ్డ్ వైబ్రేషన్స్ కాల్డ్ ఫోనాన్. అంటే ఉష్ణం అనేది ఫోనాన్ల వైబ్రేషన్ తోని ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్ లోనికి ఉష్ణం సరఫరా అవుతుంది. అవి 3 పద్ధతులు మనం నేర్చుకుంటున్న తర్వాత, సంవహనము, వాహనము, వికిరణం అనేది. విల్ డిస్కస్ దట్ లేటర్. సో బేసికల్ గా మనకు ఉష్ణం అనేది ఫోనాన్ల సముదాయంగా అదొక శక్తి స్వరూపము. అక్కడ ఎట్లయితే E=hν ఉందో, ఇక్కడ ఫోనాన్ల శక్తి ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్ కి వెళ్తుంది. ఈ శక్తికి ఏ శక్తి అయినా కూడా ప్రమాణాలు సేమ్, మితి ఫార్ములా సేమ్ అని చెప్పారు. సో మనకి ఉష్ణము, ఉష్ణోగ్రత, ఉష్ణాన్ని పెంచితే ఉష్ణోగ్రత పెరుగుతుంది, ఉష్ణాన్ని తగ్గిస్తే ఉష్ణోగ్రత తగ్గుతుంది. రైట్? So they are very linked up, right? So when I increase the heat of the body, I can see the temperature increases. మన బాడీ బాగా వేడిగా ఉంది అని ఏం చేస్తారు డాక్టర్ గారు? కీప్ ఇన్ ది thermometer immediately shows, oh your temperature increases 98 to 102. What is 102? As a physics guy మనం చెప్తామా 102 అంటే ఏంటి అని చెప్, నాకు 150 వచ్చి 120 వచ్చింది సార్, 190 వచ్చింది సార్. 90 వాట్? యూ షుడ్ స్పెసిఫై ద యూనిట్. సెల్సియస్ ఇప్పుడు 100 వచ్చిందంటే నేనేమనుకుంటాను, 100 అంటే బర్న్ అయిపోతాం, ఇంకేముంటుంది అంటాను. సో యూ షుడ్ స్పెసిఫై దట్ ఫారెన్హీట్, కెల్విన్, సెల్సియస్. సో ఉష్ణోగ్రతను కొలవడానికి కొన్ని మాపనాలు ఉన్నాయి. మెజర్మెంట్స్ కెన్ బి మెజర్డ్ ఇన్ 3. సో వన్ ఇస్ సెల్సియస్ స్కేల్, ఫారెన్హీట్ స్కేల్, కెల్విన్ స్కేల్. ఓకే? So based on the different countries, they have been using different scales. So ఆ విధంగా మనం ఉష్ణోగ్రతని బాడీ అంటే ఒక వస్తువు యొక్క ఉష్ణాన్ని అంటే హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్, ఒక వస్తువు యొక్క ఉష్ణాన్ని కొలిచేదే ఉష్ణోగ్రత. అంటే అది హాట్ గా ఉందా, కూల్ గా ఉన్నది, విచ్ ఫిజికల్ క్వాంటిటీ? ఉష్ణోగ్రత. ఓకే? సో ఆ విధంగా మనకు ఓకే, లెట్ మీ okay. Clear all? Okay. Okay. So ఇక్కడ మనం చూస్తున్నాం కదా, you can see here what is going on. ఇక్కడ నేను ఏం చేశానంటే, ఇక్కడ చిన్న ఎక్స్పెరిమెంట్ చూసినట్టు అయితే, ఇక్కడ అంటే మనము ఒక లిక్విడ్ ని తీసుకుని పాత్రలో పెడితే దాన్ని వేడి చేస్తే, ఇక్కడ థెర్మోమీటర్ పెట్టాను చూడండి. ఫ్లూయిడ్ లో థెర్మోమీటర్ పెడితే ఇక్కడ చూపించింది సమ్ టెంపరేచర్. వెన్ యూ హీట్ అప్లై చేసినాక ఏమైంది? అది ఒక దాని యొక్క ఎనర్జీ వస్తుంది, థర్మల్ ఎనర్జీ రావడం వల్ల అవి అణువులు యొక్క వేగం మారుతుంది. అంటే ఒక స్థితి నుంచి ఇంకొక స్థితిలోకి మార్చవచ్చును. అంటే ఉష్ణాన్ని ఇవ్వడం ద్వారా ఉష్ణోగ్రత పెరిగి ఘనస్థితి నుంచి ద్రవస్థితి, ద్రవస్థితి నుంచి వాయుస్థితి, వాయుస్థితి నుంచి ప్లాస్మా స్థితికి మార్చుకోవచ్చును. బోజైన్స్ కూడా, బోజైన్స్ అంటే రివర్స్ లాస్ట్ కి వచ్చేది, ఇటు చివరి ఉండేది బోజైన్స్, అటు చివరి ఉండేది ప్లాస్మా. ఓకే, రైట్, థ్యాంక్ యూ. మీకు అందరికి తెలిసినట్టుగా మనకు ఉష్ణోగ్రతను మనం ఎన్నో రకాలుగా కొలవచ్చు, రైట్?
సో ఉష్ణోగ్రతని ఎన్ని రకాలుగా కొలవచ్చును? దేంతో కొలవచ్చు? ముందుగా థెర్మోమీటర్. ఉష్ణోగ్రతను కొలవాలంటే థెర్మోమీటర్. సో కొన్ని ఐడియల్ గ్యాస్ థెర్మోమీటర్, గ్యాస్ ని కొలవాలంటే గ్యాస్ టెంపరేచర్ కొలవాలంటే ఐడియల్ గ్యాస్ థెర్మోమీటర్ అని ఉంటుంది. పైరోమీటర్, ఎక్కువ ఉష్ణోగ్రత పెట్ట, హైయెస్ట్ థెర్మోమీటర్. ఇప్పుడు సపోజ్ 1000 డిగ్రీలో ఉంది, నేను థెర్మోమీటర్ పెట్టలేను. 1000 డిగ్రీలు, 2000 డిగ్రీలు, 5000 డిగ్రీస్ పెట్టాలంటే ఐ కెనాట్ యూజ్ దిస్ థెర్మోమీటర్. సో బర్న్ అయిపోతుంది. ఈ థెర్మోమీటర్ దేంతో చేస్తాము? ఇట్స్ లైక్ గ్లాస్, రైట్? అది ఏ మెటీరియల్ తో చేసినా it doesn't hold that temperature, right? So we go for the pyrometers. Okay, so electrical, ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ కొలవడానికి ఇక్కడ మనకు ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ థెర్మోమీటర్ అనేది కూడా ఉంటుంది. అంటే ఇక్కడ మనకు విద్యుత్తుని కొలవడానికి ఏమో ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్, థర్మల్ రెసిస్టెన్స్ ఇస్ అనదర్ వర్డ్. ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ ఏమో విద్యుత్ ప్రవహిస్తుంటే దాన్ని అడ్డుకునేదేమో విద్యుత్ నిరోధం అంటాం. మరి ఇక్కడ థర్మల్ కండక్టివిటీ ఉంటుంది, అక్కడ ఎలక్ట్రికల్ కండక్టివిటీ అంటాం, విద్యుత్ అంటాము. ఇక్కడేమో థర్మల్ కండక్టివిటీ అంటే ఉష్ణ సామర్థ్యము, అంటే థర్మల్ కండక్టివిటీ ఎంత అంటే మెయిన్గా ఏంటంటే ఇక్కడ ఫోనాన్లు ఎంత ఫోనాన్లు వెళ్తా ఉంటే అంత థర్మల్ కండక్టివిటీ ఇంక్రీజ్ అవుతా ఉంది. సో అప్పుడు థర్మల్ రెసిస్టెన్స్ ఉంటుంది. థర్మల్ రెసిస్టెన్స్ ఇస్ అనదర్ వర్డ్ టు రిమెంబర్. ఓకే, సో వీ హ్యావ్ ఏ డిఫరెంట్ ఒక పాయింట్ కంక్లూజన్ ఏంటంటే దీని నుంచి వేరు వేరు మీటర్లు ఉన్నాయి, వేరు వేరు స్కేల్. ఎలాగైతే సెల్సియస్, ఫారెన్హీట్, కెల్విన్ లాగానో మనం ఒక్కొక్క ఉష్ణోగ్రతను కొలవాలంటే వేరు వేరు మీటర్, వాయువులను ఉష్ణోగ్రత కొలవడానికి ఒకటి, ఘన పదార్థాలకు ఒకటి, ఎక్కువ ఉష్ణోగ్రత కొలవడానికి ఒకటి, అన్ని రకాలుగా డిఫరెంట్ గా మనకు ఉన్నాయి. అయితే ఇక్కడ చూసినట్టు అయితే మనకు ఉష్ణోగ్రతను కొలవాలి. కాబట్టి ఉష్ణోగ్రతను కొలవాలంటే మనకు ఇంతకు ముందు చెప్పినట్టుగా మీకు ఇక్కడ ఏం చెప్పాను, మనకు సెల్సియస్ స్కేల్ ఒకటి, ఫారెన్హీట్ స్కేల్ ఒకటి, కెల్విన్ స్కేల్ ఒకటి, ఇంకొక స్కేల్ మనకు ఆర్ స్కేల్ అని ఒకటి ఉంటుంది. వి డోంట్ డిస్కస్ మచ్ దాట్ నౌ. సో ఇక్కడ మెయిన్ 3గా మనకి రిలేషన్ ఎక్కువ ఇంపార్టెంట్, అది పెట్టాను. బట్ యూ డోంట్ నీడ్ దిస్ 1r/4 అనేది. అయితే ఇక్కడ ఇప్పుడు సెల్సియస్ స్కేల్ ఏంటి, ఫారెన్హీట్ స్కేల్ ఏంటి, కెల్విన్ స్కేల్ ఏంటి, ఇక్కడ చూస్తున్నాం కదా. సెల్సియస్ స్కేల్లో 0 చూపించి, ఇక్కడ సెల్సియస్ స్కేల్ 0 నుంచి 100 అని చూపించాం. 0 నేమో ఐస్ దగ్గర చూపిస్తుంది, 100 ఏమో బాయిల్ అయ్యే పాయింట్ చూపిస్తుంది. ఫారెన్హీట్ చూస్తే ఇప్పుడు ఫారెన్హీట్ చూస్తే ఏమో 27 నుంచి 212 ఉంది. కెల్విన్ స్కేల్ చూస్తే 0K నుంచి 373 ఉంది. సో ఈ విధంగా మనకు ఒక్కొక్క స్కేల్ కు ఒక్కొక్క లోవర్ లిమిట్, హయ్యర్ లిమిట్స్ ఉంటాయి, డిపెండ్ అపాన్ ద వాట్ యు ఆర్ లుకింగ్. అంటే మనం ఏ స్కేల్లో ఇప్పుడు మనము అమెరికాకి వెళ్ళాం అనుకోండి, ఎక్కువ వాళ్ళంతా మొత్తం కెల్విన్ స్కేల్స్ వాడుతూ ఉంటారు. మనము ఇండియాలో మొత్తం సెల్సియసే వాడుతూ ఉంటాం. సో ఇప్పుడు అమెరికాకి వెళ్ళి ఇక్కడ అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది, ఇక్కడికి అక్కడ పోయినా కూడా మార్చుకోవాలి మొత్తం, మన అటు మొత్తం అక్కడ అంతా వేరే రకంగా చెప్తాం. సో మనం అంటే డిపెండ్ అపాన్ ద ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క రకంగా వాడుతూ ఉంటాం. మరి ఈ 3 స్కేళ్ల మధ్య సంబంధం ఏంటి? మనకి మెయిన్గా ఎంసెట్ క్వశ్చన్ వచ్చేది ఎక్కువ ఫారెన్హీట్, సెల్సియస్ మీద ఎక్కువ అడుగుతున్నాడు. ఫారెన్హీట్, సెల్సియస్ స్కేల్ మీద మనకు క్వశ్చన్ వస్తూ ఉంది. కాబట్టి యూ జస్ట్ రిమెంబర్ దిస్ ఫార్ములా, నోట్ డౌన్ దిస్ ఫార్ములా. ఓకే, అంటే ఇది కూడా రాసుకోవచ్చు, C/5. ఇది ఎలా వచ్చింది అంటే C- మామూలు తెలుసు కదా, C-100 మామూలు డైరెక్ట్ ఇక్కడ C/5 అని కాకుండా ఇట్లా చేయొచ్చు. ఇంకొకటి C/100 అంటే ఎన్ని ఉన్నాయి అందులో, ఎంత లిమిట్ అని C/100. ఇది దాన్ని సింప్లిఫై చేసి మనకు ఫైనల్ ఈక్వేషన్ ఇక్కడ పెట్టాము. అయితే F is equal to 180/100 into C plus 32. ఇది గుర్తుంచుకోండి, లేదంటే ఈ ఒక్క ఈక్వేషన్ గుర్తుంచుకున్నా పర్వాలేదు. ఈ రిలేషన్ గుర్తుంచుకోండి. ఓకే, సో దీని నుంచి ఎందుకు గుర్తుంచుకోవాలని చెప్తున్నానంటే, వాడు ఏమంటాడంటే ఫారెన్హీట్ వాల్యూ ఇచ్చి సెల్సియస్ కనుక్కోమంటాడు, లేకపోతే సెల్సియస్ వాల్యూ ఇచ్చి ఫారెన్హీట్ కనుక్కోమంటాడు. అయితే ఇక్కడ ఫారెన్హీట్, సెల్సియస్ మధ్య సంబంధము ఎప్పుడు సమానం అవుతాయి అంటాడు. F is equal to CA అని పెట్టేసి వాట్ ఈస్ ద వాల్యూ అంటాడు. ఏ ఉష్ణోగ్రత వద్ద ఆ రెండు స్కేల్ సమానం అవుతాయి అంటాడు. ఇది నేను క్లాస్ అయ్యే లోపల మీరు చెప్పాలి. సో ఇక్కడ ఏం చేయండి అంటే
ఇక్కడ సి పెట్టండి. క్లాస్ అయిపోయే వరకు ఈ వాల్యూ చెప్పాలి మీరు అందరూ. శిరీష, రాధిక, వసంత వీళ్ళందరూ కూడా మీరు ఏం చేయండి అంటే ఈ వాల్యూ నాకు ఎప్పటి వరకు చెప్తారంటే క్లాస్ అయ్యే లోపల నాకు 32. సో సి వాల్యూ ఎంత ఇలా ఇచ్చేసి నేను ఏమంటున్నా సి ఈజ్ ఈక్వల్ టు ఎంత అని చెప్తున్నా. ఓకే, సో శిరీష, వసంత వీళ్ళందరూ కూడా సి వాల్యూ నాకు కనుక్కొని చెప్పండి, మెసేజ్ చాట్ బాక్స్ లో పెట్టండి. ఓకే, రైట్. సో ఏ స్కేల్ లో ఇచ్చినా కూడా మనం మీరు చేయగలుగుతారు. అంటే ఇఫ్ యూ రిమెంబర్ దిస్ ఈక్వేషన్, దీస్ 3, యూ కెన్ ఏబుల్ టు కన్వర్ట్ ఫ్రమ్ వన్ స్కేల్ టు ది అదర్ స్కేల్. ఓకే, సో కమింగ్ టు ది పదార్థాల ఉష్ణ ధర్మాలు. సో ధర్మాలకు ఇందులో మనం ఇంకేం చేసుకుంటున్నాం అంటే ఇప్పుడు ఏం చేసిన నేను ఇందాక చెప్పినట్టుగా ఉష్ణోగ్రతను పెంచితే ఏమేమవుతాయి అంటే అది ఎటువంటి రకమైన పదార్థం. అది ఒక తీగ లాంటిది, ఒక రాడు లాంటిది అయితే ఒక రకంగా ఉంటుంది, అది ఒక పలక లాంటిది ఒక రకంగా ఉంటుంది, ఒక ఘనం లాగా ఉంటే ఒక రకంగా ఉంటుంది. ఉష్ణ వ్యాకోచం అనేది మనకు ఒక్కొక్క పదార్థానికి లీనియర్ వ్యాకోచం అంటే ఇప్పుడు వ్యాకోచాన్ని థెర్మల్ వ్యాకోచం అని 3 రకాలు పెట్ట. అంటే ఉష్ణాన్ని ఇస్తే పదార్థాలు వ్యాకోచిస్తాయి. అవును కదా, ఉష్ణం ఇస్తే ఏమవుతుంది పదార్థాలు వ్యాకోచిస్తాయి కదా. మరి 3 రకాల వ్యాకోచ గుణకాలు ఉన్నాయి. ఒకటి అనుదైర్ఘ్య వ్యాకోచము, విస్తీర్ణ వ్యాకోచము, ఘన పదార్థన వ్యాకోచం, 3 ఉన్నాయి. అనుదైర్ఘ్య వ్యాకోచం ఏంటంటే ఒక ఘన పదార్థాన్ని ఒక రాడ్ కానీ ఒక తీగను కానీ వేడి చేసినప్పుడు దాని తీగలో పెరుగుదలకు అంటే తీగలో వచ్చే పొడవులో పెరుగుదలకు తొలి పొడవుకు గల నిష్పత్తిని మనం ఏమంటాం అనుదైర్ఘ్య వ్యాకోచ గుణకం, అనుదైర్ఘ్య వ్యాకోచ గుణకం అని మనము లీనియర్ ఎక్స్పాన్షన్ కోఎఫిషియంట్ అంటాం. ఈ లీనియర్ ఎక్స్పాన్షన్ కోఎఫిషియంట్ ఏంటంటే ఆల్ఫా అంటారు బేట. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు L2 minus L1 by L1 into delta T. అంటే ఇక్కడ డెల్టా టీ ఏంటంటే మనకి ఇక్కడ T2 minus T1 ఉష్ణోగ్రత డిఫరెన్స్ బెట. ఇది ఆల్ఫా బెట. ఇక్కడికి వచ్చే వరకు ఏమవుతుందంటే మనకు విస్తీర్ణ వ్యాకోచ గుణకం అంట. అంటే ఇక్కడ పలకలాగా ఉంది కదా, అందుకే ఇక్కడ నేను రాశాను చూడండి. ఇక్కడ ఆల్ఫా తీసుకుంటే ఏమవుతుంది డెల్టా కిందికి వెళ్తుంది. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎల్ అంటే L2 minus L1 ఇన్ ద L ఇంటూ T2 minus T1. సో దీన్ని ఏమంటారు అంటే ఒక పదార్థం యొక్క ఉష్ణోగ్రతను 1 degree Celsius పెంచినప్పుడు ఆ పదార్థము పొడవులో పెరుగుదలకు తొలి పొడవుకు గల నిష్పత్తినే అనుదైర్ఘ్య వ్యాకోచ గుణకం అంటారు. అది ఆల్ఫాతోనే సూచిస్తాము. ఇది బీటా. బీటా అంటే ఏంటంటే ఇది విస్తీర్ణ వ్యాకోచ గుణకం. అంటే విస్తీర్ణం అంటే ఏంటంటే పలక అంటే వైశాల్యంలో మార్పు వస్తుంది. ఒక పదార్థం యొక్క ఉష్ణోగ్రత 1 degree పెంచినప్పుడు దాని వైశాల్యంలో కలిగే పొడవులో మార్పుకు తొలి వైశాల్యాన్ని గల నిష్పత్తినే మనం ఏమంటాము దాన్ని విస్తీర్ణ వ్యాకోచ గుణకము అంటే దాన్ని ఏమంటే బీటా. సో బీటా అంటే ఇక్కడ ఏమవుతుంది సో A2 minus A1 by కింద A1 ఇంటూ ఏమవుతుంది బేటా డెల్టా టీ. రైట్, ఇది బీటా ఈజ్ ఈక్వల్ టు ఓకే బీటా. సో ఈ విధంగా మనకు ఆల్ఫా అయిపోయింది, బీటా. మరి ఇప్పుడు ఘన పదార్థాలు కూడా అంటే ఇప్పుడు వాల్యూమ్ లో బల్క్ ఎక్స్పాన్షన్, వాల్యూమ్ ఎక్స్పాన్షన్. ఒక ఘనం తీసుకోండి బేట. ఒక ఘనం తీసుకుంటే ఒక ఘనము ఒక ఘన పదార్థం ఒక ఘనము యొక్క ఘన పదార్థం కాదు ఘనం ఒక క్యూబ్ ఉంటుంది. ఘనం యొక్క ఉష్ణోగ్రత 1 degree పెంచినప్పుడు ఆ ఘన పరిమాణంలో కలిగే మార్పుకు మరియు తొలి ఘన పరిమాణానికి గల నిష్పత్తినే మనం ఏమంటాము వాల్యూమ్ ఎక్స్పాన్షన్ లేకపోతే ఘన పరిమాణ వ్యాకోచ గుణకం గామా అంటాం బేట. గామా ఈజ్ ఈక్వల్ టు డెల్టా వి అంటే V2 minus V1 by V తొలి ఘన పరిమాణం ఇంటూ డెల్టా టీ అంటే V2 minus V1 by V1 into T2 minus T1. సో ఈ విధంగా మనకు ఒక పదార్థానికి ఉష్ణాన్ని పెంచినప్పుడు ఆ పదార్థాలలో మార్పు వస్తుంది, వాటి ఆకారంలో మార్పు వస్తుంది, వాళ్ళ పొడవులో మార్పు వస్తుంది, వైశాల్యంలో మార్పు వస్తుంది, ఘన పరిమాణంలో మార్పు వస్తుంది. ఘన పరిమాణంలో పొడవులో మార్పు వస్తేనేమో అనుదైర్ఘ్య వ్యాకోచ గుణకం అని, లీనియర్ ఎక్స్పాన్షన్ అనే కోఎఫిషియంట్ అని,
వైశాల్యంలో మార్పు వస్తుందేమో ఏరియా ఎక్స్పాన్షన్ అని, ఘనపరిమాణంలో మార్పు వస్తుందేమో వాల్యూమ్ ఎక్స్పాన్షన్. 3 రకాలుగా మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ వస్తుంది దీని మీద. సో ఆల్ఫాకి బీటాకి గామాకి మధ్య రిలేషన్ చెప్పమంటాడు. ఏబిసిడి ఆప్షన్స్ ఇస్తాడు. సో దే ఆస్క్ యూ టు రిమెంబర్. సో యూ హ్యావ్ టు రిమెంబర్. ఆల్ఫా ఇచ్చి బీటా కనుక్కో అంటాడు, బీటా ఇచ్చి గామాని కనుక్కో అంటాడు, గామా ఇచ్చి ఆల్ఫా. ఈ 3 మధ్యలో మీకు రిలేషన్ కంపల్సరీ తెలవాలి. తెలియకపోతే యూ కాంట్ ఏబుల్ టు డూ ఇట్. సో ఇక్కడ ఇచ్చాను, అందుకే ఇచ్చాను మీకు. ఇవి ఇంపార్టెంట్ టు రిమెంబర్ బెట. దీస్ 2 ఈక్వేషన్స్ యూ హ్యావ్ టు నోట్ డౌన్. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్, ఇక్కడ ఆల్ఫా ఏ అని పెట్టాడు, ఇది యాక్చువల్గా బీటా బెట. సో బీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత? బీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2 ఆల్ఫా. బీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2 ఆల్ఫా. ఇజ్ ఇట్ క్లియర్? సో గామా ఈజ్ ఈక్వల్ టు ఎంత? గామా ఈజ్ ఈక్వల్ టు 3 ఆల్ఫా. గామా ఈజ్ ఈక్వల్ టు, సో వెరీ 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 ఇంపార్టెంట్ టు రిమెంబర్ దీస్ 2 ఈక్వేషన్. లాస్ట్ ఇయర్ అడిగాడు ఎంసెట్ లో. సో యూ హ్యావ్ టు రిమెంబర్. బైపీసీ స్టూడెంట్ డైరెక్ట్ ఈక్వేషన్ వస్తుంది. సో ఆల్ఫా ఇస్తాడు బెట, బీటా కనుకోవచ్చు. వాట్ ఎవర్ యూ గాట్ ఆల్ఫా, యూ మేక్ ఇట్ డబుల్, యూ గెట్ ద బీటా. ఆల్ఫా ఇచ్చేసి గామా కనుక్కోమంటే, అంటే వాల్యూమ్ ఎక్స్పాన్షన్ మల్టిప్లై బై 3 టైమ్స్. ఆల్ఫా ఇచ్చేసి లేకపోతే బీటా ఇచ్చేసి గామా కనుక్కో అంటాడు. సో దే గివ్ ద బీటా వాల్యూ అండ్ దే ఆస్క్ యూ టు ఫైండ్ ద గామా. సో బీటా వచ్చినప్పుడు ఆల్ఫా వస్తుంది. సపోజ్ బీటా ఈజ్ ఈక్వల్ టు 10 అనుకుందాం. లెట్ us say బీటా ఈజ్ ఈక్వల్ టు 10. సో గామా ఎంత అవుతుంది? సో ఫస్ట్ గామా ఈజ్ ఈక్వల్ 3 ఆల్ఫా. సో గామా ఈజ్ ఈక్వల్ 3 ఆల్ఫా మీన్స్ వాట్? I don't know that alpha value, but I know the beta value. So from beta is equal to what I know? So I know this 2 into alpha. So 10 is equal to 2 alpha. So alpha is equal to 5. I'm just saying, but actually these are not values. These are actually minus lala untundi, but I'm just giving. So I know the alpha value. So when I substitute here, you can substitute cheste 15 vastundi. Adamainda? Is it clear, Sirisha? Vasanta? Is it clear? Jansi, Mamata, right? Good, good. Okay, thank you. So moving into ఉష్ణ వ్యాకోచాలు. ఇవే కాకుండా మనకు ఉష్ణ వ్యాకోచం కింద వచ్చే వరకు ఇక్కడ చూపిస్తా. రైట్ సైడ్ చూడండి బేట. రైట్ సైడ్ చూస్తే థర్మల్ వ్యాకోచం ఎలా ఉంటుందో తెలుస్తుంది. థర్మల్ వ్యాకోచము ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది. సో థర్మల్ వ్యాకోచం అంటే ఏంటంటే, ఇప్పుడు పదార్థాలన్నీ కూడా వ్యాకోచిస్తాయి కదా. ఇప్పుడు రైల్వే ట్రాక్స్ ఉన్నాయి బేట. రైల్వే ట్రాక్స్ ఏమవుతాయి? రైల్వే ట్రాక్స్, రైల్వే ట్రాక్ ఎవరు నాన్న డ్రా చేసేది? అర్థం కావట్లేదు వాట్ ఐఎమ్ డూయింగ్. సో రైల్వే ట్రాక్స్ ఉన్నాయి కాబట్టి రైల్వే ట్రాక్స్ వింటర్లో, చలికాలంలో, వేసవిలో ఏమవుతాయి? మనకు డ్యామేజ్ అవుతాయి, యాక్సిడెంట్లు అవుతున్నాయి చూస్తున్నాం. సో రైల్వే ట్రాక్ వచ్చినప్పుడు నాన్న ఎవరు ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ యు ఆర్ డూయింగ్. సో రైల్వే ట్రాక్లలో ఏమవుతుందంటే, వేసవిలో ఉందనుకోండి ఎక్స్పాండ్ అవుతుంది, వ్యాకోచం అవుతుంది. చలికాలంకి వచ్చేవరకు ఏమవుతుంది? సంకోచం అవుతాయి. ఈ సంకోచ వ్యాకోచాల వల్ల ఏమవుతాయి అంటే ట్రైన్లు వంగిపోవడం ఇలాంటివన్నీ కూడా అవుతాయి. అవే కాకుండా మీ విలేజ్లలో చూసినట్టయితే ఒక పోల్ ఉంటుంది, 2 కరెంట్ స్తంభాలు ఉంటాయి కదా. ఈ కరెంట్ స్తంభాల మధ్య తీగలు ఎండాకాలంలోనేమో ఎక్స్పాన్షన్ అవుతుంది బాగా కదా. ఎండాకాలంలో ఎలా కనిపిస్తాయి? బాగా ఎక్స్పాండ్ అయిపోయి లూజ్గా కనిపిస్తాయి. బట్ చలికాలం వచ్చే వరకు టైర్డ్ అయిపోతూ ఉంటాయి. అది ఒక లాజిక్ అంటే మ్యాజిక్ లాగా కనిపిస్తుంది మనకు. బట్ యాక్చువల్గా జరిగేది ఏంటి? అందుకని టైట్ కట్టర్, ఇఫ్ దే ఫిక్స్ ఇట్ టైట్లీ బెండ్ అవుతుంది, పోలే బెండ్ అవుతుంది, స్తంభమే బెండ్ అవుతుంది. కాబట్టి సో ఎందుకు రైల్వే ట్రాక్ల మధ్య గ్యాప్ని ఎందుకు వదులుతారు అనే క్వశ్చన్ వస్తే, అంటే అలాంటి క్వశ్చన్స్ మనకు వస్తాయి, ఇంటర్మీడియట్ లెవెల్లో వస్తాయి, బట్ ఎంసెట్ లెవెల్లో కూడా అడుగుతున్నాడు బైపీసీ స్టూడెంట్స్కి. ఎగ్జాక్ట్ ఎందుకంటే ఆ గ్యాప్స్ ఉంటాయి కదా. అంటే మనకు ఎండాకాలంలో వ్యాకోచం చెందుతుంది, చలికాలంలో సంకోచం చెందడానికి, వ్యాకోచ సంకోచాలను అరికట్టడానికి కాలాలు మారిన కొద్దీ వేసవి, చలికాలం వ్యాకోచ సంకోచాలు అరికట్టడానికి వి కీప్ ద గ్యాప్స్ బిట్వీన్ ద ట్రాక్స్, రైట్? సో అది ఆ విధంగా ఉన్నప్పుడు బెండ్ అవ్వవు. సో అది కొంచెం దగ్గరికి వస్తుంది, గ్యాప్ పెరుగుతూ ఉంది. సో మనకు డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది.
సో ఇందాక చెప్పినట్టుగా మనకు ఈ రిలేషన్ అనేది యూ కెన్ ఆల్సో రిమెంబర్ దిస్ యునో వెరీ ఇంపార్టెంట్ బెటా యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ ఫార్ములా. ఓకే, యాజ్ ఐ మెన్షన్ జస్ట్ నౌ, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా బై 2 అండ్ దట్ షుడ్ బి ఈక్వల్ టు గామా బై 3. ఈజీ టు రిమెంబర్. చూడండి, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా బై 2 గామా బై 3. వెరీ ఈజీ. ఏముంది, ఇది 1 అనుకుంటాం ఆల్ఫా, ఇది 1/2 1/3. You don't need to by head, right? Alpha, beta by 2, gamma by 3. సో మనకి ఈ రెండింటి మధ్య రిలేషన్ వస్తే బీటా ఈజ్ ఈక్వల్ 2 ఆల్ఫా అవుతుంది. ఈ రెండు రిలేషన్ అయితే గామా ఈజ్ ఈక్వల్ 3 ఆల్ఫా అవుతుంది. వెరీ ఈజీ. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా బై 2 దట్ ఈజ్ ఈక్వల్ టు గామా బై 3. ఒకవేళ బీటా కావాలంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ఫాలా 2 ఆల్ఫా అవుతుంది. గామా కావాలంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ఫాలా 3 ఆల్ఫా అవుతుంది. ఈ రెండు మధ్యలో కూడా రిలేషన్ వస్తుంది. బీటా ఈజ్ ఈక్వల్ 2/3 గామా, గామా ఈజ్ ఈక్వల్ 3/2 బీటా. సో మనకు ఈ ఒక్క రిలేషన్ గుర్తుంచుకుంటే మనం చాలా ప్రాబ్లమ్స్ కి మనము చేయొచ్చు. సో ఉష్ణ వ్యాకోచ గుణకాల మధ్య సంబంధం కూడా మనము మరొకసారి రివైజ్ చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ మనకు నిజ జీవితంలో చాలా చూస్తుంటాం బిడ్డ. సో వి సీ లాట్ ఆఫ్ థింగ్స్ వేర్ యూ కెన్ ఎక్స్పాన్షన్, థర్మల్ ఎక్స్పాన్షన్, రైట్? ఉష్ణ వ్యాకోచం. ఇక్కడ మీకు ఎండాక మీకు ఒక ఎగ్జాంపుల్ చూసినట్టు అవుతే యూ కెన్ సీ హియర్ బండి కనిపిస్తుంది. ఎనీబడి సీ దిస్ కైండ్ ఆఫ్ బండి? ఐ మీన్ విలేజ్లలో డస్ ఎనీవన్ సీ దిస్? ఎవరైనా చూసారా నాన్న ఇలాంటి బండి చూసారా? బండ్లు, ఊర్లలో బండ్లు ఉంటాయి. బండ్లు దే యూజ్ దిస్ ఫర్ క్యారింగ్ ద స్టఫ్. అంటే ఒక లగేజ్ ని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ తీసుకెళ్ళడానికి మనము వాడతాము. అయితే ఇక్కడ చూసినట్టు అవుతుంది దీనికి బండి చక్రాలు ఉన్నాయి కదా, ఈ బండి చక్రాలకు పట్టాలు ఉంటాయి. ద ఫ్రేమ్, దిస్ ఎ ఫ్రేమ్, మెటల్ ఫ్రేమ్. ఈ మెటల్ ఫ్రేమ్ ఏం చేస్తారంటే, సపోజ్ హౌ డు యూ రిమూవ్, ఐ మీన్ మెటల్ ఫ్రేమ్ ఎలా తీసేస్తుంది చెప్పండి? దానికి ఉన్న పట్టాన్ని ఎలా తీస్తాం, ఏ విధంగా తీస్తాం చెప్పండి? మీరు చూస్తే బండికి ఉన్న పట్టా ఉంటుంది కదా మెటల్ ఫ్రేము, దాన్ని తీయాల బిడ్డ నేను. ఐ వాంట్ టు రిమూవ్ ఇట్. ఎలా తీయాలి చెప్పండి? ఎనీబడి నోస్? సునీత, కల్పన, ఎవరైనా బండి అనుకోండి, అలాగే మూత ఉంది. ఒక బాటిల్ మీకు ఇచ్చాను, బాటిల్ మూత బాగా గట్టిగా పెట్టారు, నాకు మూత వెళ్ళట్లేదు, ఏం చేయాలా? వెరీ గుడ్, వెరీ గుడ్ అఖిల. ఎస్, మూత, అఖిల, విజయలక్ష్మి, ఎస్ వీ హ్యావ్ టు హీట్ చేయాలి. వనిత, హీట్ చేస్తాం. ఉష్ణాన్ని అప్లై చేస్తే ఏమవుతుందంటే అది ఎక్స్పాండ్, వ్యాకోచం చెందడం వల్ల లూజ్ అయిపోతుంది. ఏదైనా టిఫిన్ బాక్స్ కానీ, బాటిల్ మూతలు కానీ, ఏదైనా వస్తువు గట్టిగా ఏం చేయాలంటే చుట్టూ లైట్ గా హీట్ చేయండి. కొంచెం హీట్ చేస్తే అది ఏమవుతుందంటే థర్మల్ ఎక్స్పాన్షన్ అవుతుంది, ఉష్ణ వ్యాకోచం అవుతుంది. అప్పుడు అది బయటకు వస్తుంది. ఆ బండి చక్రం బయటకు వచ్చింది బెట. బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తారు? సపోజ్ మళ్ళా దాన్ని బాగా సైజ్ తగ్గిస్తారు. అది ఎందుకు తీశారంటే కొంచెము లూజ్ అయింది, పడిపోతట్టుందని చెప్పి తీసేసాం. తీసేసిన తర్వాత నేను మళ్ళీ ఐ వాంట్ టు ఫిక్స్ ఇట్, బాగా వెయిట్ చేసి తగ్గించేసా. సైజ్ ఏం చేసా, ఆ వ్యాసం ఉంది కదా, ఆ వ్యాసాన్ని తగ్గించి బాగా హీట్ చేసేసా బేట. హీట్ చేసి కొట్టాను, చుట్టూ కొట్టి సైజ్ తగ్గించేసా, మందం చేసా. ద ఫ్రేమ్ మందం ఐ ఇంక్రీజ్. నౌ నాకు సైజ్ తగ్గిపోయింది, పట్టట్లేదు, ఏం చేయాలా? వాట్ షుడ్ ఐ డూ? మళ్ళీ హీట్ చేస్తాం. ఎస్, హీట్ చేస్తే ఏమైతే మళ్ళీ ఎక్స్పాన్షన్, లైట్ ఎక్స్పాండ్. అందుకే వేడిగా ఉన్న బాగా హీట్ చేసి సడన్ గా ఎక్కిచ్చేస్తారు. ఏది? ఆ పట్టాన్ని మనకు డైరెక్ట్ గా వేడిగా ఉన్నప్పుడే దీనికి ఫిక్స్ చేస్తాం. ఫిక్స్ చేసి ఏం చేస్తారు చెప్పండి? వేడిగా అట్లే ఉంటే ఏమవుతుంది? కాలిపోతుంది కదా, తర్వాత లోపల ఉన్న హుడ్ కదా, కాలిపోతుంది. సో వాట్ వి డూ? ఏం చేయాలి చెప్పండి? గట్టిగా అవ్వాలా, ఆ పట్ట బయటకు రాకుండా ఉండాలా. కూల్ ఇట్, వెరీ గుడ్. సో దాని వల్ల వాటర్ పోస్తాం. సో వాటర్ పోయడం వల్ల ఏమవుతుందంటే సంకోచం చెంది బాగా ఫ్రేమ్ కి ఫిక్స్ అయిపోతుంది. ఇట్ డజంట్ కమ్ అవుట్. ఓకే, క్లియర్? రైట్ బేటా, వెరీ నైస్, థ్యాంక్ యూ. సో అలాగనే ఇక్కడ మనం చూస్తున్నాం కదా, చాలా ఇక్కడ ఇగో బాటిల్ మూత కానీ ఇవన్నీ కూడా మనకు థర్మల్ ఎక్స్పాన్షన్. ఇవి కూడా మనకు ఆ థర్మోమీటర్స్ కూడా ఎక్స్పాండ్ అవుతా ఉంటాయి అవి. అదే విధంగా ఇక్కడ వైర్లు కానీ, కరెంట్ తీగలు కానీ, పట్టాలు కానీ, ఇవన్నీ కూడా మనకు థర్మల్ అంటే ఉష్ణ వ్యాకోచం చెందితే అవి వాటి యొక్క పొడవులో మార్పు కానీ, వైశాల్యంలో కానీ,
ఘనపరిమాణంలో కానీ మార్పులు వస్తాయి. ఇంకా మనం చూస్తే ద్విలోహ పట్టి బైమెటాలిక్ స్ట్రిఫ్ అని నేర్చుకున్నాం. బైమెటాలిక్ స్ట్రిఫ్ ద్విలోహ పట్టి. ఒకటి ద్విలోహ పట్టి. ద్వి అంటే ఏంది? 2. లోహ అంటే ఏంది? మెటల్. సో బైమెటాలిక్ స్ట్రిప్ అంటే 2 మెటల్స్ తో ఒక స్ట్రిప్ తయారు చేస్తాం. ఇది చాలా చూస్తూ ఉంటారు ఇలాంటి అప్లికేషన్స్. మనము ఆభరణాలు ధరించడంలో అనుకోండి, గోల్డ్ కోటింగ్ వేస్తారు. ఇప్పుడు గోల్డ్ కోటింగ్ సంబంధించిన ఆర్నమెంట్స్, లేడీస్ చాలా మంది ఫంక్షన్స్ కి ఆర్నమెంట్స్ అవి లోపల మెటల్ ఉంటుంది, పైన గోల్డ్ కోటింగ్ వేస్తాము. అలాగే చాలా కొన్ని మెటల్స్ కి ఒక మెటల్ లోపల ఉంటుంది, ఒక మెటల్ బయట ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకు ద్విలోహ పట్టీలు చాలా చేస్తుంటారు లైఫ్ లో, డే టు డే లైఫ్ లో. ఇక్కడ మనకు మరి దీని ప్రాపర్టీ ఏంటి? బైమెటాలిక్ స్ట్రిఫ్ ద్విలోహ పట్టి అంటే 2 లోహాలు ఉన్నాయి. ఒకటేమో బ్రాస్, ఇంకొకటి ఐరన్. తీసేమో ఐరన్, ఇంకొకటి బ్రాస్. సో ఇలా తీసుకున్నప్పుడు ఇది ఏమో వేడి చేయక ముందు బెట, వి డిడ్ నాట్ హీట్ ఇట్, వి డిడ్ నాట్ హీట్ బిఫోర్. ఏంటి? వేడి చేయక ముందుకు నార్మల్ గా ఇలా ఉంటుంది స్ట్రేట్, అవునా? వేడి చేసిన తర్వాత మనకి ఈ ఆకారం వచ్చింది, బెండ్ అయింది, కుంభాకార ఆకారం వచ్చింది. సో వాట్ హ్యాపెన్? హీట్, ఉష్ణోగ్రతను అంటే హీట్ చేసిన తర్వాత ఐరన్ అనేది బ్రాస్ కంటే ఎక్కువగా వ్యాకోచించింది, అవునా? మనము ఈ బైమెటాలిక్ స్టీల్ ఎక్కువ వ్యాకోచతత్వం ఉంటుంది, అందుకే కుంభాకార ఆకృతిని పొందింది. ఓకే. అలాగే దీన్ని బాగా ఐస్లో పెడితే ఇది ఎక్కువ ఇప్పుడు మనం ఐస్లో పెడితే ఏమవుతుంది? ఐరన్ ఎక్కువ సంకోచిస్తుంది. ఐరన్కి ఏంటంటే ఎంత అయితే వ్యాకోచం ఎక్కువ ఉంటుందో అంతే సంకోచం గుణం కూడా ఎక్కువ ఉంటుంది. సో అప్పుడేమవుతుందంటే ఇలా వస్తుంది. అప్పుడు బ్రాస్ ఎక్కువ వ్యాకోచం చెందుతుంది. చూడండి ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి చూడండి. అంటే దీన్ని బట్టి మనం ఎలాంటి డిజైన్స్ అయినా తయారు చేయొచ్చు కదా వేరు లోహాలతోని. ఒక 4 లోహాలు పెట్టుకున్నట్టు చేయొచ్చు కదన్నా. 2 లోహాలు వేరు వ్యాకోచ గుణకాలు ఉన్నాయి, ఇలా చేసాం. డిఫరెంట్గా ఉంటే డిఫరెంట్గా చేయొచ్చు. సో ఇట్ కుడ్ దిస్ ఇస్ డిఫరెంట్ టెక్నాలజీస్ అవైలబుల్, రైట్? సో ఈ విధంగా అంటే ఇక్కడ ఐరన్కి మనకు ఎక్కువ వ్యాకోచం కాబట్టి ఈ ఆకారాన్ని పొందింది. బాగా సంకోచిస్తే, కూల్ చేస్తే కూడా దానికి ఎక్కువ సంకోచ తత్వం కూడా ఉంటుంది, చిన్నగా అయిపోతుంది. సో బ్రాస్ ఈ షేప్ లో వస్తుంది. సో ఈ విధంగా మనకు ద్విలోహ పట్టి గురించి కూడా మనకు అడిగే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి దేనికి ఎక్కువ అని అంటాడు అంటే వ్యాకోచ గుణకం ఎక్కువ దేనికి? బ్రాస్ ఐరన్ లో దేనికి ఎక్కువ ఏది వ్యాకోచిస్తుంది ఉష్ణత పెంచినప్పుడు? ఐరన్. ఎక్కువ ఏది సంకోచిస్తుంది చల్లబరిచినప్పుడు? ఐరన్. సో ఆ విధంగా లాజికల్ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో మూవింగ్ ఇన్ టు ది ఇంకా లఘులోలకం గురించి కూడా మీరు నేర్చుకుంటారు. సో లఘులోలకం ఏంటి? ఇది మెటల్ బెటా. సో దిస్ ఇస్ ద పెండులం అనేది మనకు మెటల్ ఇక్కడ. సో మెటల్ మరి ఈ లఘులోలకం యొక్క డోలనావర్తన కాల సమీకరణం ఆల్రెడీ నేర్చుకుంటున్నాం. లఘులోలకం యొక్క డోలనావర్తన కాలం ఆల్రెడీ ఏం చేసుకున్నాము మనం? ఏం చేసినాం బేటా? వి ఆల్రెడీ నో దిస్ ఈక్వేషన్. T is equal to 2π√L/G. ఇక్కడ T is directly proportional to the L. This is what you have to remember బేటా. ఇక్కడ మెయిన్ గుర్తుంచుకోవాల్సింది ఇది గుర్తుంచుకోవాలా. ఓకే. సో డోలనావర్తనం అనేది డోలనావర్తన కాలం అనేది డోలకం యొక్క పొడవుకి అనులోమానుపాతంలో ఉంటుంది. ఏ పాదంలో ఉంటుంది? జలపాతంలో. నో. డైరెక్ట్లీ, ఇన్వర్స్లీ? నో. సో ఇట్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది స్క్వేర్ ఆఫ్ ది ఎల్. వర్గమూలానికి, పొడవు యొక్క వర్గమూలానికి అనులోమానుపాతంలో ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేసిన అంటే లోలకం ఎండాకాలంలో సమ్మర్లో ఎట్లా అవుతుంది, వింటర్లో ఏ విధంగా అవుతుంది అనేది మిమ్మల్ని అడుగుతున్నా. సో సమ్మర్కి వచ్చే వేసవి కాలంకి వచ్చే వరకు ఏమవుతుంది? పొడవు, ఈ లోలకం పొడవు పెరుగుతుంది. లోలకం పొడవు పెరిగితే ఏమవుతుంది?
ఒక్క డోలనం చేయడానికి కాలం కూడా పెరుగుతుంది. ఒక డోలనం పూర్తి డోలనం చేయడానికి పట్టే కాలం కూడా పెరుగుతుంది. కాబట్టి అప్పుడు తక్కువ కాలం చూపిస్తుందా ఎక్కువ కాలం చూపిస్తుందా మీరు చెప్పాలా, అవునా? 2 కేసెస్ చెప్తాను నేను. వింటర్లో ఎక్కువ కాలం చూపిస్తుందా తక్కువ కాలం చూపిస్తుందా? వింటర్లో ఏమవుతుంది? పొడవు తగ్గుతుంది. వింటర్లో పొడవు తగ్గుతుంది. సమ్మర్లో వింటర్లో ఏమవుతుంది? ఎక్కువ కాలం చూపిస్తుంది. సమ్మర్లో తక్కువ కాలం చూపిస్తుంది. కరెక్ట్ చెప్పాలా? సో ఇక్కడ వింటర్లకు వచ్చే వరకు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆగండి. వింటర్లకు వచ్చే వరకు ఏమవుతుందంటే ఇది లోలకము మనకేమవుతుంది? అప్పుడు దీని యొక్క పొడవు తగ్గుతుంది, ఎల్ తగ్గుతుంది. ఎందుకు? సంకోచం చెందుతుంది కాబట్టి. వింటర్లో సంకోచం చెందినప్పుడు ఎల్ తగ్గితే టీ తగ్గుతుంది, అనులోమనుపాతంలో ఉంటుంది కాబట్టి. తగ్గిందంటే అది తొందరగా లోలకాలు చేస్తుంది. చిన్న సైజు ఉంటే ఈజీ కదా బేట, ఇక్కడ పెద్ద సైజు ఉంటే స్లోగా చేస్తుంది. అంటే ఇక్కడ ఒక లోలకం కంప్లీట్ చేయడానికి పట్టే కాలం తక్కువ కాబట్టి మనం ఎక్కువ కాలాన్ని చూపిస్తుంది, అంతే కదా? లోలకం పొడవు తగ్గుతుంది, తొందరగా కంప్లీట్ చేస్తుంది కాబట్టి అది ఎక్కువ కాలం చూపిస్తుంది. ఇక్కడ లోలకం పొడవు ఎక్కువ కాబట్టి ఒక్క డోలనం చేయడానికి పడే ఎక్కువ కాబట్టి అది తక్కువ కాలం చూపిస్తుంది. ఇజ్ ఇట్ క్లియర్? ఎండాకాలం చెప్పండి, ఎక్కువ కాలమా తక్కువ కాలమా? ఎండాకాలం తక్కువ, చలికాలం ఎక్కువ. ఓకే ఓకే, రైట్ రైట్, థ్యాంక్ యూ నాన్న, గుడ్. సో anomalous behavior of sea animal. ఇప్పుడు మనకు సీ అనిమల్స్ కొన్ని ఉంటాయి బెట. సముద్రంలో నివసించే జంతువులు ఉన్నాయి కొన్ని, ఫిషెస్ కానీ ఇవన్నీ కూడా చాలా ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే మనకు ఏమవుతుంది ఇక్కడ అనేది ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, బాగా కేర్ఫుల్గా అర్థం చేసుకోండి ఏం జరుగుతుంది అనేది. ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. సముద్రాలలో ఇప్పుడు మన కంట్రీలు అంటే పర్వాలేదు బేట, అమెరికాకు పోతే నేను అమెరికాలో 6 ఏళ్ళు ఉన్నా కాబట్టి ఈ సరస్సులు చిన్న చిన్న చెరువులు అన్ని కూడా ఎండాకాలంలోనేమో నీరుంటుంది, చలికాలంలోనేమో అవన్నీ కూడా ఏమవుతాయి? గ్రౌండ్స్ అవుతాయి, ఆట స్థలాలుగా మారుతాయి. ఏమవుతాయి? సో అమెరికా యూరోప్ లోకి వెళ్తే మీరు ఏమవుతాయి అంటే మనకు అక్కడ సమ్మర్ చాలా తక్కువ ఉంటుంది బేట. అంటే ఆగస్ట్ లో, ఇప్పుడు సమ్మర్ అంటే జూన్ జూలై ఆగస్ట్, ఇప్పుడు సమ్మర్ అక్కడ. ఓకే, వింటర్ సమ్మర్, మనకు సమ్మర్ కూడా అక్కడ చలిగా మొత్తం ఐసే ఉంటుంది. అప్పుడు మరి సముద్రం ఏమవుతుంది? అక్టోబర్ నుంచి మార్చి వరకు మొత్తం గడ్డగట్టిపోతుంది, నీళ్లు ఉండవు అక్కడ, మొత్తం గడ్డగట్టిపోతుంది. సో అప్పుడు ఏమవుతుందంటే మరి సముద్రంలో జీవించే జీవరాశులన్నీ ఎక్కడ పోతాయి అనేది క్వశ్చన్. అవు కదా, చేపలు కానీ ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్తాయి? మరి ఐస్ మొత్తం గడ్డగట్టింది, చిన్న చిన్న అన్ని కూడా ఆడుకుంటారు. నేను ఆడాను యాక్చువల్గా, చిన్న చెరువులో మొత్తం ఐస్ ఉంటే దాని విధంగా ఆడుకోవచ్చు. భయం ఉంటుంది, లోపల మునిగిపోతాం, కానీ సీలో ఏం కాదు, మొత్తం గడ్డగట్టిపోతుంది. సో కంప్లీట్ గా అది ప్లే గ్రౌండ్స్ అవుతుంది. ఓకే, సో ఎందుకు అవుతున్నది? దాన్ని నీటి అసంగత వ్యాకోచము అంటారు. నీటికి 4 డిగ్రీల దగ్గర సాంద్రత ఎక్కువ, నీటికి 4 degrees దగ్గర. రిమెంబర్, ఏ టెంపరేచర్ దగ్గర నీటికి ఎక్కువ సాంద్రత కలిగి ఉంటుందంటే 4 degrees. ఏది ఎక్కడ? 4 degrees. ఇక్కడ రాశాను చూడండి, ఇక్కడ రైట్ సైడ్ కూడా ఉంది. సో ఏమవుతుంది మరి ఇక్కడ పైన? ఇప్పుడు ఇక్కడ ఫిష్ ఎలా ఉంటుంది? 4 degrees దగ్గర ఉంది చూడండి. ఫిష్ ఎక్కడ? పైననేమో ఐస్ అయిపోయింది. క్రమంగా మనకి ఏమవుతుందంటే లోపలికి వెళ్ళినా కొద్ది నీరు ఎక్కువ ఉంటుంది, పైన గడ్డగట్టిపోతుంది. పైన యూ కెన్ ప్లే క్రికెట్ కూడా ఆడుకోవచ్చు ఇలా. కానీ క్రమంగా మనం లేయర్స్ లోపలికి వెళ్తా ఉంటే అక్కడ 0, 1, 2, 3, 4 అవుతుంది. సో ఇక్కడ మనకు 4 degrees నీటి సాంద్రత అధికం, హైయెస్ట్ 4 degrees కాబట్టి అక్కడ జీవరాశులు, సముద్ర జీవరాశులన్నీ కూడా నివసించడానికి కారణం ఏంటంటే అనామలస్ బిహేవియర్ అని అంటాం, నీటి అసంకత వ్యాకోచము. ఇక్కడ సంకోచం చెంది గడ్డగట్టిపోతుంది, ఇక్కడ కింద వ్యాకోచం చెంది మనకు
4 degrees దగ్గర జీవరాశులు ఈజీగా ఉండవచ్చు. 4 degrees దగ్గర అయితే ఆ జీవరాశులు ఏం చనిపోబెట, పర్వాలేదు, ఉంటాయి. చలిగా ఉన్నప్పుడు కూడా అలవాటు అయిపోతాయి. ఓకే, సో క్రమంగా కిందికి వెళ్తున్నా కొద్దీ మనకు సాంద్రత 4 degrees దగ్గర హైయెస్ట్ ఉంటుంది. అక్కడ టెంపరేచర్ కూడా అక్కడ వామ్ వెదర్ కనిపిస్తుంది. జీవరాశులు ఏం చేస్తాయంటే బయటికి వస్తాయి. ఓకే, అదే విధంగా ఇక్కడ కూడా చూపించాను చూడండి. అనామలస్ బిహేవియర్ కూడా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అంటే సముద్ర జీవులు నివసించడానికి కారణం ఏంటంటే నీటి అసంగత వ్యాకోచము అని తెలిసి ఉండాలా మీకు. అవునా నాన్న? వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇంకా చివరికి వస్తున్నాం, దగ్గర తొందర టైం కూడా అయిపోతుంది మనకు. ఏకాంక ద్రవ్యరాశి గల వస్తువు యొక్క కెలోరీ, ఉష్ణం అంటే ఉష్ణోగ్రత కాకుండా ఉష్ణంకి వస్తే, ఉష్ణం అంటే దాని ప్రమాణాలు ఏంటి నాన్న? కెలోరీ, జౌల్స్ కానీ కెలోరీ కానీ చెప్పేస్తాం. ఇంపార్టెంట్. ఉష్ణ ప్రమాణం ఈ క్రింది దానిలో ఏది చూపిస్తుంది? కెలోరీ. దాని మితి ఫార్ములా ఏంటి? మితి ఫార్ములా అంటే ఉష్ణం మితి ఫార్ములా అంటే ఏంది? ml² T-2a బెట. ఎందుకంటే శక్తే కదా, ఉష్ణం అనేది ఏంటి? ఉష్ణం శక్తే కాబట్టి ml² T-2 జౌల్స్ కానీ కెలోరీ కానీ యూనిట్. అదే విశిష్టోష్ణము అంటే ఏంది? విశిష్టోష్ణం ఇంగ్లీష్లో ఏమంటారు? what do you call విశిష్టోష్ణము? స్పెసిఫిక్ హీట్. స్పెసిఫిక్ హీట్ ఏంటంటే సింపుల్ ఇక్కడ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి చూడండి, ఇక్కడ నిర్వచనం దీని నుంచి ఇవ్వచ్చు. ఏకాంక ద్రవ్యరాశి అంటే 1 గ్రామ్ ఆఫ్ మాస్ యొక్క టెంపరేచర్ ను 1 degree పెంచడానికి కావలసిన ఉష్ణరాశినే విశిష్టోష్ణం. స్పెసిఫిక్ హీట్, హీట్ లో స్పెసిఫిక్ హీట్ అంటున్నాను. సో టు ఇంక్రీజ్ ద 1 gram of mass temperature into 1 degree, so that we need some amount of heat. The amount of heat required to increase the 1 gram of mass temperature to 1 degree is called specific heat. అంటే ఒక ఏకాంక ద్రవ్యరాశి గల వస్తువు యొక్క ఉష్ణోగ్రతను 1 degree పెంచడానికి కావలసిన ఉష్ణరాశినే విశిష్టోష్ణం అంటారు. సో విశిష్టోష్ణం అంటే Q ఈజ్ ఈక్వల్ టు mST/dθ అంటారు. ఎస్ అనేది ఇక్కడ ఎస్ కావాలి కాబట్టి ఎస్ ఈజ్ ఈక్వల్ టు Q by mST or mdT అని రాస్తారు. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ ఫార్ములా. సో డోంట్ ఫర్గెట్ దిస్ ఫార్ములా, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ డైమెన్షనల్ ఫార్ములా టు. మితి ఫార్ములా ఎలా వస్తుంది బేటా? ఇది Q అంటే శక్తి, Q అంటే ml² T-2 రైట్ బై m ఉంది, mm క్యాన్సిల్ అయిపోతుంది. సో mm క్యాన్సిల్ అయితే L² T-2. dt ఉంది, టెంపరేచర్ dt అంటే θ, సో పైకి తీసుకుని θ-1. సో L² T-2 θ-1. యూనిట్స్ ఏం జౌల్ ఫర్ kg సెల్సియస్ లేకపోతే కెల్విన్. సో ఈ ఫార్ములాస్ కూడా మీరు యూ హ్యావ్ టు రిమెంబర్ నన్ను. ఓకే, మూవింగ్ ఇన్ టు ద నెక్స్ట్ స్లైడ్. సో ఉష్ణధారణ సామర్థ్యం, హీట్ కెపాసిటీ నాన్న. హీట్ కెపాసిటీ ఆర్ గుప్తోష్ణం అనే 2 పదాలు కూడా మీకు తెలిసి ఉంటుంది. గుప్తోష్ణం అంటే తెలుసు కదా, గుప్తోష్ణం అంటే ఒక స్టేట్ నుంచి, అంటే ఒక స్టేట్ ఆఫ్ మ్యాటర్ నుంచి ఇంకొక స్టేట్ ఆఫ్ మ్యాటర్ లోనికి వెళ్ళడానికి కావాల్సిన ఉష్ణరాశిని గుప్తోష్ణం అంటారు. అంటే ఇప్పుడు ద్రవం నుంచి ఘన పదార్థం, ఘనం నుంచి వాయు పదార్థాలు, మనం 3 రకాలుగా నేర్చుకోవచ్చు కాబట్టి గుప్తోష్ణం అంటే ఘన పదార్థాలని ద్రవ పదార్థాలుగా మార్చడానికి ఏమో ద్రవీభవన గుప్తోష్ణం అంటాం. అర్థమైందా బేటా? ఘన పదార్థాలను సాలిడ్ టు మెల్ట్ ఇన్ టు లిక్విడ్ మెల్టింగ్ పాయింట్ ద్రవీభవన గుప్తోష్ణము. ద్రవాలను వాయువులుగా మార్చడానికి కావలసిన ఉష్ణరాశిని బాష్పీభవన గుప్తోష్ణం అంటారు. అంటే ఘనాలు ద్రవాలుగా మారుతున్నాయేమో ద్రవీభవన గుప్తోష్ణము, ద్రవాలు వాయువులుగా మారినప్పుడు బాష్పీభవన గుప్తోష్ణము, ఘన పదార్థాలు వాయువులుగా మారితే ఏమంటారు? ఏమంటారన్న? డైరెక్ట్ గా ఇప్పుడు అగరబత్తీలు ఉన్నాయి కదా, అగరబత్తి ఇంకా ఏమంటారు దాన్ని? What do you call it? వాయువ్యాపనం. వాయువ్యాపనం అంటారా? I don't think so. ఘన పదార్థాలు వాయువులుగా మారే ప్రక్రియను ఏమంటారు? ఉత్పతనం. వెరీ గుడ్. ఉత్పతనం అంటారు. ఉత్పతనం. What do you call?
ఉత్పతనం అంటే డైరెక్ట్లీ దే మూవ్ ఇంటూ సాల్. అగరబత్తి ఉంది కదా, డైరెక్ట్ గా కాల్స్తే ఏమవుతుంది, వేడి చేస్తే అది వాయువుగా మారుతుంది, దాని ఉత్పతనం. ఓకే, సో దట్ ఈస్ గుడ్. కర్పూరం కూడా వెరీ గుడ్. కర్పూరం కూడా మనకు స్మెల్ వస్తుందంటే ఘన పదార్థం వాయు పదార్థంగా మారుతుంది. సో ఇంకా మనకు బాయిలింగ్ నేర్చుకున్నాము. అదే విధంగా మరి ఇక్కడ చూసినట్టు అది Q = ml అని రాశా. అంటే గుప్తోష్ణానికి ఫార్ములా ఏంటంటే Q = ml, L అనే గుప్తోష్ణం, L = ఏమైతుంది Q/m అవుతుంది బేట. నాప్థలిన్ కూడా వెరీ గుడ్, నాప్థలిన్ కూడా L = Q/m. సో దీని మితి ఫార్ములా కూడా అడతాడు. గుప్తోష్ణం లేటెంట్ హీట్ యొక్క మితి ఫార్ములా ఏంటంటే mm క్యాన్సిల్ అవుతుంది బేట, ఇక టెంపరేచర్ ఉండదు అంతే. సో mm క్యాన్సిల్ అయిపోయి మనకు ఈ m ఉండదు బేట, ఈ m ఉండదు, సారీ. L² T-2 θ మైనస్ ఉండదు, రాంగ్, ఐ పుట్ ఇట్ రాంగ్. సో సింపుల్ గా దీని మితి ఫార్ములా ఏంటి బేట, L² T-2 అంతే. సో ఎందుకంటే mm క్యాన్సిల్ అయిపోయి శక్తి బై m కదా, mm క్యాన్సిల్ అయిపోతే L² T-2. సో జౌల్ ఫర్ క్యాలరీ ఫర్ కేజీ గ్రామ్ ఆర్ జౌల్ ఫర్ కేజీ. ఓకే, సో ఈ విధంగా మనము నేర్చుకున్నాము. సో అలాగే నెక్స్ట్ గుప్తోష్ణం ఇందాకనే చెప్పుకున్నాను. స్థిర పీడన ఉష్ణోగ్రత వద్ద ఏకాంక ద్రవ్యరాశి గల ఘన పదార్థం మొత్తము ద్రవంగా మారడానికి కావాల్సిన ఉష్ణరాశిని ద్రవీభవన గుప్తోష్ణం. అలాగనే బాష్పీభవన గుప్తోష్ణము అంటే ఏకాంక ద్రవ్యరాశి గల ద్రవం మొత్తము ఘన పదార్థంగా మారడానికి కావాల్సిన రాంగ్ సారీ దిస్ ఈజ్ యాక్చువల్లీ వాయు పదార్థం, నాట్ ఘన పదార్థం, వాయు పదార్థం. సో ఒక ద్రవం మనకి ఇక్కడ ఏంటంటే ఘనము ద్రవంగా మారితే ద్రవీభవనము, ద్రవము వాయువుగా మారితే బాష్పీభవన గుప్తోష్ణం అని అంటాం. అయితే ఇంకా ఫ్యూజన్ అంటే ఏంటి, ఫ్యూజన్ సబ్లిమేషన్ అంటే ఇందాక ఉత్పతనం చెప్పుకున్నాం. సబ్లిమేషన్ అంటే ఉత్పతనం, డైరెక్ట్ గా ఘన పదార్థం అనేది మనకు ఏమవుతుంది, ఘన పదార్థం అనేది వాయువుగా మారితే దాన్ని సబ్లిమేషన్ లేదా ఉత్పతనం. రీజెలేషన్ అనే పదం కూడా విన్నారా, రీజెలేషన్. వాట్ యు కాల్ రీజెలేషన్ తెలుగులో? రీజెలేషన్ అంటే రీజెలేషన్ ఎవరికైనా తెలిస్తే చెప్పండి, రీజెలేషన్ ఏమంటారు. బట్ రీజెలేషన్ అక్కడ మీనింగ్ అర్థం చేసుకోండి. జెల్ అంటే ఏంటి, లిక్విడ్. రీజెల్ అవ్వాల అంటే అది ఘన పదార్థంగా ద్రవ పదార్థంగా మారుతుంది. ఇప్పుడు ఐస్ స్కేటింగ్ చేస్తాం కాబట్టి మంచు మీద ఐస్ స్కేటింగ్ చేసేటప్పుడు అది ఏమవుతుంది, కరిగి ద్రవంగా మారుతుంది. మంచు ఏమో ఘన పదార్థము, పీడనం ఇంక్రీజ్ చేసినప్పుడు ఏమవుతుంది, దాని మీద వెళ్తున్నప్పుడు ఆ బలం వలన ఏమైంది, అది ద్రవంగా మారుతుంది. అక్కడ మళ్ళా ఎప్పుడైతే స్కేటర్ వెళ్ళిపోతాడో అది మళ్ళీ ఘనంగా మారుతుంది. అంటే పీడనము ఉపయోగించినప్పుడు ఘన పదార్థము ద్రవంగా మారుతూ, పీడనాన్ని తొలగించిన తర్వాత తిరిగి తన యథాస్థితిని పొందడానే రీజెలేషన్ అండ్ పునర్ఘనీభవనం. వెరీ గుడ్ సుజాత, వెరీ గుడ్. ఐ డిడ్ రిమెంబర్ దట్ వర్డ్, బట్ వెరీ గుడ్. పునర్ఘనీభవనం అంటే ఘనీభవన స్థితి అనేది ద్రవీభవనంగా మారి మళ్ళీ తిరిగి ఘనంగా మారడము, పునర్ఘనీభవనము. ఐస్ స్కేటింగ్ ఎగ్జాంపుల్. ఐస్ మీద స్కేట్ చేస్తే అది ఘన పదార్థం ద్రవ పదార్థంగా మారుతుంది. స్కేటర్ వెళ్ళిపోయినాక మళ్ళా అది ఘనంగా మారితే దాన్ని పునర్ఘనీభవనం అంటారు. అంటే పీడనం తొలగించిన తర్వాత తిరిగి ఘన పదార్థంగా మారితే అది పునర్ఘనీభవనం అంటారు. వెరీ గుడ్ నాన్న. సో ఇక్కడ త్రిక బిందు అని ఒక వర్డ్ ఉంటుంది బేట. త్రిక బిందు అంటే ఏంటి మరి? ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్, ఎంసెట్ లో డైరెక్ట్ గా అడుగుతుంది. త్రిక బిందు అంటే ట్రిపుల్ పాయింట్. ఏ ఉష్ణోగ్రత పీడనాల వద్ద అయితే ఒక పదార్థానికి 3 స్థితులు ఉంటాయో దాన్ని త్రిక స్థితి. ఏ ఉష్ణోగ్రత పీడనాల వద్ద అయితే ఒక పదార్థానికి 3 స్థితులు ఉంటాయో ఆ బిందువుని ఏమంటారు, త్రిక బిందు. ట్రిపుల్ పాయింట్ is a point where you have the 3 states of matter: liquid, gas, solid. సో పాయింట్ ఏంటంటే క్వశ్చన్ ఎలిమెంట్ లో ఏ పీడనము ఏ ఉష్ణోగ్రత వద్ద ఒక పదార్థానికి 3 స్టేట్లు ఉంటాయి అంటాడు. 273.16 కెల్విన్ టెంపరేచర్,
613 పాస్కల్స్. 613 పాస్కల్. గుర్తుందా? నోట్ చేసుకురా. త్రిక బిందువు అంటే 3 స్టేట్లు ఉండే బిందువు, 3 ద్రవ వాయు ఘన స్థితులు ఉండే బిందువునే. సార్ ఇందొకటి పెట్టండి. ఓకే రైట్. సో నోట్ చేసుకోండి. 273.16 టెంపరేచర్ ఉండాలి, 613 పాస్కల్ పీడనం. ఆ రెండు ఉండే ఆ త్రిక బిందువు వద్ద ఉష్ణోగ్రత పీడనాలు. జౌల్ నియమం అని ఒకటి ఉంది బేట. జౌల్ నియమం. వాట్ ఈస్ జౌల్ నియమము? జౌల్ అనే మాయిశ్చరైజేషన్ అంటే ఏదైనా ఉష్ణ పని దానికి మనం ఇచ్చిన ఉష్ణ రాశికి అనులోమానుపాతంలో ఉంటుంది. మనము జరిగిన పని బేట, ఒక వస్తువుకు ఉష్ణం ఇస్తే ఏమవుతుంది? ఒక ఘన పదార్థానికి ఉష్ణం ఇస్తే ద్రవ పదార్థంగా మారుతుంది. ఘన పదార్థం ద్రవ పదార్థంగా మారడానికి జరిగిన పని అనేది దేనికి అనులోమానుపాతంలో ఉంటుంది? మనం ఇచ్చిన ఉష్ణ రాశికి అనులోమానుపాతంలో ఉంటుంది. సో W = JH అని ఇంపార్టెంట్ ఫార్ములా. J అనేది ఏమో అనుపాత స్థిరాంకం, తుల్యాంక నియమం, తుల్యాంక స్థిరాంకం అంటారు. ఆ J విలువ రిమెంబర్, యూ హావ్ టు రిమెంబర్ దిస్. 4.2 జౌల్. 4.2 సార్ ఇంతకు ముందు పెట్టండి. calories. జౌల్ ఫర్ calories. ఓకే సార్ ఇంతకు ముందు పెట్టండి. ఇంత ముందుదా? ఎందుకు నాన్న నోట్ చేసుకోవాలా? ఇదేనా? ఓకేనా నాన్న? ఇది కాదు నాన్న, మితి ఫార్ములా రాంగ్. ఇది మితి ఫార్ములా ఏంటి చెప్పండి? ఇక్కడ L² T - 2 నాన్న. ఈ మితి ఫార్ములా రాంగ్. ఇది L² T - 2. ఓకే ఇది ఓకే. కెన్ ఐ మూవ్ ఇట్? డోంట్ ఐ టైం నాన్న, మూవ్ చేయనా? ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్పెరిమెంట్ చూడండి. మీరు ఎక్స్పెరిమెంట్ చూడలే, ఎక్సైటింగ్ అవుతారు. 3 స్టేట్లు ఉంటున్నాయి చూడండి. ఇది ఘన పదార్థంగా మారుతుంది, ద్రవ పదార్థంగా మారుతుంది, వాయు పదార్థంగా మారుతుంది. బౌల్లో చూస్తే ఈ రెండు ఇంట్లో కూడా మనకు 3 స్థితులు కనిపించే స్థితి, ద్రవము, ఘనము, వాయు. ఈ రెండు ఇది కనిపిస్తుంది రైట్ సైడ్ ది. బట్ సో తుల్యాంక నియమం కూడా నేర్చుకోండి. W = JH. J విలువ 4.2. ఈ త్రిక బిందువు ఉష్ణోగ్రతలు కూడా ఇంపార్టెంట్ బేట. రైట్, గ్రేట్. లాస్ట్ కి వచ్చేస్తున్నాము. హీట్ ట్రాన్స్ఫర్. సో వాట్ ఈస్ హీట్ ట్రాన్స్ఫర్? సో ఇట్ ఈస్ ద హీట్ ట్రాన్స్ఫర్ ఇన్ 3 మెథడ్స్. వాహనము, సంవహనము, వికిరణము. వాహనము, సంవహనము, వికిరణము. అంటే ఉష్ణం అనేది 3 రకాలుగా మనకు ప్రసరిస్తుంది. ఒక బిందువు నుంచి ఇంకొక బిందువుకి ఫోనాన్ల సముదాయం అని చెప్పాం కదా. ఆ ఫోనాన్ల సముదాయంగా మనకు 3 రకాలుగా ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు బేట. ఇప్పుడు మనం వేడి చేసినప్పుడు ఇక్కడ బయటికి కిరణాలు పోతాయి, అది కిరణం, రేడియేషన్ అంటారు, వికిరణం అంటారు. వేడి చేసిన ఇక్కడ మనము స్టవ్ మీద ఛాయ్ కాస్తున్నప్పుడు కానీ ఏదన్నా వంట చేస్తున్నప్పుడు కానీ ఇది వేడి అనిపిస్తుంది కొద్దిసేపు ఇంత పట్టుకుంటే, అది కండక్షన్, వాహనం అంటారు. వేడి చేస్తున్నటువంటి నీటి అణువులు పైకి కిందికి వెళ్తాయంటే దాన్ని సంవహనం అంటారు. అర్థమైందా? వాహనంలోనేమో మనము ఒక లోహ పలక ఒక సైడ్ పట్టుకుంటే ఇంకొక సైడ్ వేడి వస్తుంది. అంటే అణువుల చలనం లేకుండా ఒక బిందువు నుంచి ఇంకొక బిందువుకి ఉష్ణము ఫోనాన్ల రూపకంగా వెళ్తానేమో దాన్ని వాహనము. లేదు, నీటిని వేడి చేస్తున్నప్పుడు పైన ఉన్న అణువులు కిందికి వెళ్ళడం, కింద ఉన్న అణువులు పైకి వెళ్ళడము, సాంద్రత తక్కువ అవడం, మళ్ళీ పైకి రావడం, పైన ఉన్న అణువుల సాంద్రత ఎక్కువ ఉంటుంది, కిందికి వెళ్ళడం, ఈ విధంగా మనకు అయ్యేదేమో సంవహనం అంటారు. సూర్యకిరణాలు పై నుంచి కిందికి రావడం వికిరణమే. ఒక ఉష్ణాన్ని వేడి చేస్తుంటే పక్కన మంట వస్తుంది కదా, అది కూడా వికిరణమే బేట. ఓకే రైట్. ఉష్ణ ప్రసారము ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఫార్ములా నాన్న, మీరు చేయాల్సింది ఏంటంటే ఈ ఫార్ములా ఒకటి నోట్ చేసుకోండి బేట. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఉష్ణ ప్రసారం అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? సో ఉష్ణం, హీట్ కండక్షన్ అంటే మనం విద్యుత్ ఎట్లయితే ఎలక్ట్రాన్ల వల్ల వస్తుందో, విద్యుత్ ఎలాగైతే ఎలక్ట్రాన్ల వల్ల వస్తుందో ఇక్కడ ఉష్ణ ప్రసారం, ఉష్ణ విద్యుత్ అంటారు. ఉష్ణ విద్యుత్ కూడా మనకు ఏ విధంగా వస్తుందంటే ఫోనాన్లు చెలించడం ద్వారా వస్తుంది. ఆ ఫోనాన్లు ఒక బిందువు నుంచి ఇంకొక బిందువు దగ్గరికి వెళుతాయి. ఆ రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్, ఎంత ఉష్ణం సరఫరా అవుతుందనే దేని మీద ఆధారపడుతుందంటే
ఆ యొక్క వాహకం వైశాల్యం మీద ఆధారపడుతుంది, వాహకం రెండు చివర్ల ఉన్నటువంటి ఉష్ణోగ్రత భేదం మీద ఆధారపడుతుంది, దాని పొడవుకేమో విలోమానుపాతంలో ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ ఫార్ములా బేటా. ఎవ్రీ ఇయర్ ఎంసెట్ క్వశ్చన్ దే ఆర్ ఆస్కింగ్ అండ్ బేస్డ్ ఆన్ దిస్. ఎవ్రీ ఇయర్ క్వశ్చన్ వస్తుందంటే దీని మీద నాన్న. ఉష్ణ విద్యుత్ అనేది వైశాల్యానికి, ఆ వాహక వైశాల్యానికి అనులోమానుపాతంలో ఉంటుంది. అదే విధంగా T1 మైనస్ T2 కానీ T2 మైనస్ T1 కానీ బేట. అంటే ఏ చివరైతే ఎక్కువ ఉష్ణరాశి ఉంటుందో ఆ చివరి నుంచి ఇంకొక చివరికి వెళ్తుంది. TC మైనస్ TD అని రాశాను. విలోమానుపాతంలోనే దాని పొడవుకు విలోమానుపాతంలో ఉంటుంది. ఓకే, సో ఉష్ణ విద్యుత్తు దేనికి అనులోమానుపాతంలో ఉంటుంది అడుగుతారు క్వశ్చన్. వైశాల్యము ఉష్ణోగ్రత భేదానికి. ఉష్ణ విద్యుత్తు దేనికి విలోమానుపాతంలో ఉంటుంది? వాహక పొడవుకి విలోమానుపాతంలో ఉంటుంది. ఉష్ణ విద్యుత్ ఫార్ములా ఏంటి? అంత సింపుల్ గా అడిగాడు, ప్రాబ్లం అడుగుతాడు బిడ్డ. దీని మీద ప్రాబ్లం వేస్తాడు. వైశాల్యము పొడవులు ఇచ్చేస్తాడు, ఉష్ణ విద్యుత్ ఎంత అంటాడు. సో ఈ విధంగా మీరు కొంచెం ఉష్ణధారణ సామర్థ్యం కానీ ఉష్ణం ఎంత అంటాడు. ఓకే, కొంచెం ఇవి నేర్చుకుంటే మీకు అవి చేయొచ్చు. సో H is equal to KA into T2 minus T1 by L. So H is directly proportional to వైశాల్యము area and directly proportional to T2 minus T1, delta T inversely proportional to L. Okay, is it clear? ఉష్ణ విద్యుత్ అంటే అర్థమైందా? ఉష్ణంకి విద్యుత్ ఏం సార్ అనరా ఏంది? ఉష్ణానికి విద్యుత్ కూడా ఉంటుంది నాన్న, ఉష్ణానికి. సో ఇక్కడ ద గ్రేట్ స్టీఫాన్ బోల్ట్జ్మాన్ నియమం. స్టీఫాన్ బోల్ట్జ్మాన్ నియమం ఏంటి? స్టీఫాన్ బోల్ట్జ్మాన్ ఉష్ణధారణ సామర్థ్యం అనేది ఉష్ణోగ్రత, పరమ ఉష్ణోగ్రత యొక్క 4వ ఘాతానికి అనులోమానుపాతంలో ఉంటుంది. హెడింగ్ ఇంగ్లీష్ లో చెప్పరా సార్? సో దిస్ ఈస్ థర్మల్ కెపాసిటీ. Thermal capacity, the power of the thermal capacity, power radiated, the power is equal to, it is directly proportional to the 4th power of the temperature. Power అనేది ఉష్ణధారణ సామర్థ్యం అనేది వైశాల్యానికి అనులోమానుపాతంలో ఉంటుంది, పరమ ఉష్ణోగ్రత యొక్క 4వ ఘాతానికి అనులోమానుపాతంలో ఉంటుంది. ఇదేమో ఎమిసివిటీ, ఉద్గారత. ఎమిసివిటీ ఇంపార్టెంట్ ఫార్ములా నాన్న, very very important formula to remember. బోల్ట్జ్మాన్ స్టీఫాన్ నియమం ప్రకారము ఉష్ణధారణ సామర్థ్యం దేనికి ఈ క్రింది దానిలో అనులోమానుపాతంలో ఉంటుంది. ఉద్గారత, వైశాల్యము, పరమ ఉష్ణోగ్రత యొక్క 4వ ఘాతము, పైవన్నీ. ఓకే, ఈ స్థిరాంకం సిగ్మా ఏంటంటే స్టీఫాన్ స్థిరాంకం, స్టీఫాన్ బోల్ట్జ్మాన్ స్థిరాంకం విలువ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఇస్తారు. గ్రేట్ అన్న. స్టీఫాన్ బోల్ట్జ్మాన్ ఏమనగానే మీకు 4th పవర్ రావాలి. ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ T⁴ ఏఈ T⁴ అని రావాలి బేట. సో నెక్స్ట్ ఉష్ణ ప్రసారం అనేది మనకు బ్లాక్ బాడీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనకు బ్లాక్ బాడీ కృష్ణ వస్తువు అని విన్నారా? కృష్ణ వస్తువు అంటే బ్లాక్ బాడీ. బ్లాక్ బాడీ యొక్క ఫీచర్స్ ఏముంటాయి? తను ఎంత ఉష్ణాన్ని ఇచ్చినా తీసుకుంటుంది, భూమిలాగా ఎంత వికిరణాన్ని అబ్జర్వ్ చేస్తుంది, ఎంత వికిరణాన్ని ఇవ్వగలదు. సో కృష్ణ వస్తువు ఈజ్ ద బ్లాక్ బాడీ, ఇస్ బాడీ విచ్ అబ్జర్వ్ ద టోటల్ రేడియేషన్ ఆర్ విచ్ ఆల్సో ఎమిట్ ద టోటల్. సో ఎమిసివిటీ 1 ఉంటుంది, అబ్జర్ప్షన్ కూడా 1 ఉంటుంది. సో 1 మొత్తం అబ్జర్వ్ చేసుకోగలదు, మొత్తం ఇచ్చేయగలదు. అట్లాంటి దానకర్త, అట్లాంటి అంటే బ్లాక్ బాడీ ఇస్ ఎ వెరీ గుడ్ బాడీ టు యూజ్ మెనీ అప్లికేషన్స్. సో బ్లాక్ బాడీ స్టీఫాన్ ఈ నియమం ఆల్రెడీ చెప్పాను, ఇది కూడా రాసుకోవచ్చు. ఒకవేళ 2 వేరు ఉష్ణోగ్రతల వద్ద ఉంటే స్టీఫాన్ బోల్ట్జ్మాన్ నియమం అనేది సిగ్మా A T⁴ మైనస్ TS/4 అంటే 2 ఉష్ణోగ్రతలు ఉంటే ఈ విధంగా వాడతాము. బ్లాక్ బాడీ అంటే చాలా ఇంపార్టెంట్ బేట. మనం ఎండాకాలంలో, చలికాలంలో మనము బిల్డింగ్ల పైన నలుపు పూత పూస్తాం. ఎందుకు అంటే ఉష్ణము మనకు కావాలి కాబట్టి. చలికాలంలో నల్లటి వస్తువులు వేయడం మంచిది, ఎందుకంటే అది ఉష్ణాన్ని గ్రహిస్తుంది కాబట్టి. ఎండాకాలంలో నల్లటి వస్తువులు వాడరాదు, ఎందుకు అంటే తన ఉష్ణాన్ని తెల్లటి బట్టలే వాడుకోవాలి. ఎండాకాలంలో ఎటువంటి డ్రెస్ వేయాలి? వైట్ క్లాత్స్ వేయాలి. ఎందుకు? వైట్ క్లాత్ ఈస్ ద బెస్ట్ రిఫ్లెక్టర్, అంటే మంచి పరావర్తనకారి. తన మీద పడ్డ ఉష్ణరాశిని మొత్తం కూడా పక్కకు పంపించేదే
తెల్లని వస్తువు. నల్లని వస్తువు ఏంటంటే మొత్తం తినేసేదేమో నల్లని వస్తువు, మొత్తం బయటకు పంపించేది తెల్లని వస్తువు. సో ఎండాకాలంలో మనం వైట్ పూత మీ ఇంటి పైన ఏం చేయాలంటే ఒక తెల్లని పెయింట్ వేస్తే చాలా చల్లగా ఉంటుంది. నల్లని పెయింట్ వేస్తే ఏమవుతుంది, బాగా వేడి ఎక్కువ అవుతుంది. చలికాలంలో నల్లని బట్టలు వాడండి, ఎండాకాలంలో తెల్లని బట్టలు వాడండి. అర్థమైంది కదా ఏమి స్టూడెంట్స్, అర్థమైందా? సో ఇంకా మనకు న్యూటన్స్ కూలింగ్ లా, వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా, వీన్స్ స్థిరాంకం ఉంటుంది కాబట్టి వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా అంటే ఇప్పుడు ఈ పీక్ అంటే ఒక బ్లాక్ బాడీ యొక్క ఉష్ణ రాశి క్రమంగా మనకు తగ్గిపోతా ఉంటుంది. అయితే ఈ పీక్ దగ్గర ఉన్నటువంటి తరంగదైర్ఘ్యం అంటే ఇక్కడ పవర్ కి ఉష్ణధారణ సామర్థ్యానికి తరంగదైర్ఘ్యం గ్రాఫ్ గీస్తే బాగా వేడి ఉన్న వస్తువు సూర్యుని అనుకోండి, బాగా వేడి బ్లాక్ బాడీ అంటే బాగా పీక్ వస్తుంది, బాగా వదిలేస్తుంది, తర్వాత స్లోగా తగ్గిపోతుంది, మొత్తము తన దగ్గర ఉష్ణాన్ని వదిలేసి అక్కడ మాక్సిమం చూపిస్తుంది ఒకనొక వేవ్ లెంత్ దగ్గర. ఆ వేవ్ లెంత్, ఆ తరంగదైర్ఘ్యం పరమ ఉష్ణోగ్రతకు విలోమానుపాతంలో ఉంటుంది. ఏ పాతంలో ఉంటుంది? ఇక్కడ ఉన్నటువంటి తరంగదైర్ఘ్యం లాంబ్డా మ్యాక్స్ అనేది దేనికి విలోమానుపాతంలో ఉంటుంది? పరమ ఉష్ణోగ్రతకు. లాంబ్డా టీ ఈజ్ ఈక్వల్ టు స్థిరము, రైట్? సో దిస్ ఈస్ కాల్డ్ వీన్స్ స్థానభ్రంశ నియమము. ఎందుకు వీన్స్ స్థానభ్రంశ నియమం అని అంటే ఇది ఈ విధంగా స్థానభ్రంశం చెందుకుంటూ వెళ్ళిపోతుంది, తగ్గుకుంటూ వెళ్ళిపోతుంది, జీరోకి వస్తుంది. హైయెస్ట్ పవర్ ఎమిట్ వస్తుంది, హైయెస్ట్ సామర్థ్యం ఇక్కడ వస్తుంది, క్రమంగా తగ్గుకుంటూ వెళ్తుంది. కాబట్టి దాని వీన్స్ స్థానభ్రంశ నియమము. తరంగదైర్ఘ్యము పరమ ఉష్ణోగ్రతకు విలోమానుపాతంలో ఉండేదే వీన్స్ స్థానభ్రంశ నియమము. ఇక్కడ రాశాను కదా. సో లాంబ్డా ఈస్ సిగ్మా బై టీ, లాంబ్డా టీ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా. వెరీ గుడ్, రైట్. నెక్స్ట్ కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నాను. న్యూటన్స్ కూలింగ్స్ లా అంటే మనకు ఒక వస్తువు కోల్పోయే ఉష్ణరాశి రేటు, ఒక వస్తువు కోల్పోయే ఉష్ణరాశి రేటు దేనికి అనులోమానుపాతంలో ఉంటుంది బేటా? పరిసరాలు మరియు వస్తువుల మధ్య ఉండే ఉష్ణోగ్రత భేదానికి. ఇప్పుడు నేను ఒక ఐసు ముక్కను పట్టుకుంటే ఏమనిపిస్తుందా? అబ్బా చల్లగా ఉంది సార్ అంటే. ఎందుకు నానంటే ఐసు ముక్క మీ నుంచి ఉష్ణాన్ని తీసుకుంటుంది. నేను మీకు ఒక బాగా వేడిగా ఉన్న వస్తువు అయినటువంటి ఐరన్ ఇనుపరాడిని మీ చేతిలో పెడితే అబ్బో సార్ వద్దు సార్ మా చెయ్యి బొగ్గు వచ్చింది అంటారు. సో అప్పుడేం జరుగుతుంది సార్ అంటే మీరు ఉష్ణరాశిని తీసుకుంటున్నారు అంటారు. అంటే ఈ ఉష్ణోగ్రత భేదాలు ఉండడం మాత్రమే మనం ఉష్ణం ఒక వస్తువు నుంచి ఇంకొక వస్తువుకి మారుతుంది. ఐసు ముక్క విషయంలోనే చల్లగా ఫీల్ అవుతారు. ఒక 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 నింగళము, ఒక వేడిగా ఉన్న వస్తువు మీ చేతిలో పెడితేనే అబ్బా వేడిగా ఉందా అంటే ఇవన్నీ కూడా మనకు ఉష్ణోగ్రత భేదము అంటే దాని వల్లనే వస్తుంది. అంటే ఉష్ణ మార్పిడి రేటు dQ/dt రాస్తారు, d/dt కూడా. ఈ రేట్ అనేది దేనికి? T2 - T1 కి అనులోమానుపాతంలో ఉంటుంది. మీరు పట్టుకున్న వస్తువు మీరు రెండింటి మధ్య భేదానికి అనులోమానుపాతంలో ఉండేదే న్యూటన్ కూలింగ్ లా అంటారు. అర్థమైందా? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ టెంపరేచర్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టెంపరేచర్ డిఫరెన్స్. తప్పు. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ హీట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది టెంపరేచర్. సో dQ/dt తప్పు రాసారు. dQ/dt ఈజ్ ఈక్వల్ -KT. సో ఇలా గ్రాఫ్ స్లోగా ఎక్కువసేపు పట్టుకుంటే ఏమవుతుంది? ఐస్ని కొద్దిసేపు పట్టుకుంటే తర్వాత అది మెల్ట్ అయిపోతుంది, మీకు పెద్ద ఫీలింగ్ ఏమి రాదు. కానీ ఐరన్ రాడ్ కూడా కొద్దిసేపు పట్టుకుంటే చల్లగానే అవుతుంది. ఫస్ట్ వేడిగా అనిపిస్తుంది, తర్వాత ఐ కెన్ హోల్డ్ ఇట్. అందుకని నిప్పుల మీద మనుషులు నడుస్తూ ఉంటారు చూసారా? ఫస్ట్ నడు అబ్బా అంటారు, తర్వాత నడుస్తుంటే కొద్ది తర్వాత క్రమంగా నిప్పుల మీద నడిచినా కూడా నాకు ఏం కాలేదని ఫీల్ అవుతారు. ఎందుకంటే ఎక్కువ టైం స్పెండ్ జంప్ చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటారు నిప్పుల మీద. రైట్, వెరీ గుడ్ నానా,
చాప్టర్ ఈజ్ ఓవర్. ప్రాబ్లమ్స్ ఒక్క చేద్దామంటారా, ఒక టైం అయిపోయింది అన్నాడు సార్, బట్ స్టిల్ లైక్ ఐ వాంట్ టు డూ 1 or 2 ప్రాబ్లమ్స్. ఓకేనా, ఒక చిన్న ప్రాబ్లం చేద్దాం ఇక్కడ. చూసినట్టు అవుతే ఒక పటంలో చూపిన విధంగా మనకు ఏ విధంగా ఉందంటే ఒకే కొలతలు ఉన్న 3 కడ్డీలు తీసుకున్నాడు బేట. 1 కడ్డీ, 2 కడ్డీ, 3 కడ్డీలను వాటి ఉష్ణవాహక గుణకాలు ఇచ్చాడు. ఒకటేమో 3K 2K K, ఇది 3K 2K K ఉన్నప్పుడు నిలకడ స్థితిలో అంటే సమతాస్థితిలో ఉన్నప్పుడు ఉమ్మడి సంధి ఉష్ణోగ్రత ఎంత అంటే ఈ సంధి దగ్గర ఉష్ణోగ్రత T అనుకుంటే ఆ T విలువ ఎంత అని అంటున్నారు. what is the temperature of this point? సో మనకు తెలియదు కాబట్టి we have to say that ఏమనాలా, తెలియని ఉష్ణోగ్రత జంక్షన్ ఆ సంధి ఉష్ణోగ్రత T అనుకుంటున్నాము. అందుకే మొత్తం ఉష్ణోగ్రత H is equal to H1 plus H2. H1 అంటే ఇందాక ఫార్ములా నేర్చుకున్నాం కదా, ఉష్ణధారణ సామర్థ్యం అనేది K T2 minus T1 by పొడవుకేమో విలోమానుపాతంలో ఉంటుందని నేర్చుకున్నాం కాబట్టి H is equal to KA T2 minus T1 by L అని నేర్చుకున్నాం కాబట్టి. సో దిస్ ఇస్ ద ఫార్ములా వి హావ్ టు యూజ్ హియర్. సో ఇక్కడ K అంటే ఏది ఒకే వైశాల్యం ఉంది కాబట్టి వైశాల్యాలు అన్ని క్యాన్సిల్ అయిపోతాయి బేట. సో H 3K K విలువ ఎంత 3K అని ఇచ్చాడు. ఇక్కడ 100 minus 100 degrees ఉంది. 100 minus ఇక్కడ జంక్షన్ ఎంత T, 100 minus T by L. ఇక్కడ ఏమైంది, ఇక్కడ T minus 50 తీసుకోవాలి బేట. ఇక్కడనేమో 100 minus T, ఇక్కడ ఏమవుతుంది ఈ జంక్షన్ నుంచి బయటికి వెళ్తుంది కాబట్టి T minus 50 by L. K ఎంత 2K ఉంది ఇక్కడ K కాబట్టి K ఇంటూ ఇక్కడ ఎంత పోయింది T minus 0. సో T minus 50 T minus 0 ఇక్కడ 100 minus T. ఈ మొత్తం కేలన్నీ క్యాన్సిల్ అయితే కామన్ తీసుకుంటే ఎల్లులు కూడా క్యాన్సిల్ అయిపోతాయి బేట. కామన్ తీసుకుంటే మిగిలింది ఏముంటాయి అంటే మనకు సింప్లిఫై చేస్తే ఇది వస్తుంది బేట. తర్వాత చేస్తే మనకు T విలువ ఎంత 200/3 వస్తుంది. ఓకే, ఇది సాల్వ్ చేయండి బేట. తర్వాత నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాము. ఇవన్నీ కూడా ఎంసెట్ బిట్లే బేట. ఓహో, వెరీ వెరీ ఈజీ ప్రాబ్లమ్ ఇది. ఈ ప్రాబ్లం చూస్తే మనకు ఏంటి అంటే ఒక ప్రయోగములో పరిశీలన ద్వారా సూర్యుడి నుంచి వెలువడే వికిరణ తీవ్రత తరంగ దైర్ఘ్యం వద్ద దృశాపాంతంలో గరిష్టంగా ఉంటుందని చెప్పాడు. ఇంత తరంగ దైర్ఘ్యం వద్ద మనకు వచ్చింది కాబట్టి ఇందాక గ్రాఫ్ ఇలా పీక్ వచ్చి ఇలా వెళ్ళిపోయింది కదా. లాంబ్డా T is equal to లాంబ్డా T కాన్స్టెంట్ అంటే వీన్స్ ఎంత ఉష్ణోగ్రత దగ్గర అంటే 6000 ఉష్ణోగ్రత వద్ద అయితే వీన్స్ స్థిరాంకం విలువ ఎంత అంటే ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తే తరంగ దైర్ఘ్యం ఇంత వద్ద ఉష్ణోగ్రత ఇంత బెట అయితే స్థిరాంకం ఎంత అన్నాడు. వెరీ ఈజీ. ఏం చేయాలా, ఏముంది సార్ లాంబ్డా అని రెండింటిని గుణిస్తే అయిపోయాయి. లాంబ్డా ఈజ్ ఈక్వల్ స్థిరాంకం వస్తుంది కాన్స్టెంట్. లాంబ్డా ఎంత ఇచ్చిండు 4750. 4750 how much 4750 into 10 to the power of minus 10. 4750 means you have to convert into the meters. Angstrom is 1 angstrom how much 10 to the power of minus 10. So then what is the T? T is the 6000 degree kelvins. You have, if they give centigrades then you have to convert into Kelvin. So when you multiply these two guys you're gonna get this milli Kelvin. Milli and 10 power minus 6 minus 3. So actually 10 power minus 6 వస్తే దాన్ని 10 power minus 3 గా పెట్టుకున్నాను. ఓకే, వెరీ గుడ్. దెన్ నెక్స్ట్ ప్రాబ్లం మూవింగ్ ఇంటూ ఈజీ నానా, ఇది మీరు చేసుకోవచ్చు. యూట్యూబ్ లో పెడతాను, యూట్యూబ్ లో మీరు మళ్ళీ రివైజ్ చేసుకొని ప్రాబ్లమ్ ని పౌజ్ చేసి కాపీ చేసుకొని చేయొచ్చు. ఇది కూడా మనకు బేసిక్ ప్రాబ్లమే. సో ఐ డోంట్ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ మచ్. 3 లోహపు వస్తువులు వరుసగా వాటి ఉష్ణోగ్రతలు ఏమున్నాయి ఇంత ఉన్నాయి. వాటి గరిష్ట శక్తికి తరంగ దైర్ఘ్యాల నిష్పత్తి ఎంత. ఇంతకు ముందు లాగానే బెట లాంబ్డా వీన్స్ స్థిరాంకం ఏంది లాంబ్డా T is equal to కాన్స్టాంట్.
సో దాన్ని నేను మూడిటిగా మారిస్తే λ1 λ2 λ3 కాబట్టి లాంబ్డా ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/t. ఫస్ట్ ఏం చేయాలి, దీనికి ప్లస్ 273 కలపాలి. ఎందుకు కలపాలి సార్ అంటే యూ హ్యావ్ టు కన్వర్ట్ ఇంటూ కెల్విన్. మొత్తం ప్రాబ్లం చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం కెల్విన్లకు మార్చుకోవాలి బెట. సో 122 plus 273 you get 1227 plus 273 we're going to get 1500. 2227 plus 273 2500. 3227 plus 273 3500. సో దాన్ని మొత్తం సింప్లిఫై చేస్తే బెటా మనకి ఎంత వస్తుంది, యూ గోన గెట్ 35 into 21 ఈస్ట్ నిష్పత్తి ఎంత వస్తుంది 35 21 15. ఎలా వేయాలా, మొత్తం 100 తో గుణించండి. ఫస్ట్ 100 తో గుణిస్తే జీరోలు క్యాన్సిల్ అయిపోతాయి, అంతే కదా. ఇంకేముంది, ఎల్సిఎం చేస్తే అయిపోయేది. వెరీ గుడ్. మూవింగ్ ఇన్ టు ది నెక్స్ట్ ప్రాబ్లం. సో ఇది కూడా మనకు చిన్న ప్రాబ్లం ఇచ్చాడు జౌల్ నియమం ప్రకారంగా. సో దాట్ వుడ్ బి, ఈ చిన్న ప్రాబ్లం ఏంటంటే నాన్న 0 degrees Celsius వద్ద మంచుని పూర్తిగా కరిగించడానికి చేయాల్సిన పని ఎంత అంటే, మంచుని నీరుగా మార్చడానికి చేయాల్సిన పని ఎంత అంటే సింపుల్ గా W = JH. ఎంత ఉష్ణోగ్రత బెట, ఓకే 0 degree దగ్గర ఉష్ణ రాశి ఇవ్వలే బెట. యాక్చువల్ గా 80 ఇవ్వాలా, 80 ఇచ్చిండు మనకు బ్రాకెట్ లో 80 ఇస్తాడు. యాక్చువల్ 80 ఇస్తాడు. అది H = calories 80. అదే ఐ థింక్ ఎస్. మంచుకి ఎంత అంటే మంచుకి 80 calories. సో W = JS JH H వాల్యూ సారీ J వాల్యూ ఆల్రెడీ మీకు ఇచ్చాను, which is 4.2. so J is given for ice. Actually H value is this. When you multiply both you're going to get this. Okay, so moving into next problem. This is a kind of 2011 engineering. This is also very important, but let me complete this problem also. What is this? So this problem is actually విభిన్న పదార్థాలతో చేసిన A, B అనే ఒకే మందం కలిగిన 2 పలకలను ఒకదానికొకటి తాకే కలిపారు. బైమెటాలిక్ అంటే ద్విలోహ పట్టిక చేశారు. వాటి వాహకత్వ గుణాలు K1 and K2 అయితే సంయుక్త పలక కొనకలు అంటే ద్విలోహ పట్టి మధ్య ఉష్ణోగ్రత భేదం ఎంత, 12 degrees Celsius నిలకడ ఉష్ణోగ్రత భేదం ఉన్నప్పుడు K1 = K2/2 అని ఇచ్చాడు. అయితే ఆ పలకల మధ్య ఉష్ణోగ్రత భేదం ఎంత? ఏమీ లేదు బేట. ఇక్కడ ఏంటంటే ఇక్కడ సింపుల్ గా మనకి ఇందాక ఫార్ములానే డెల్టా ఇక్కడ ఉష్ణోగ్రత తెలియదు కాబట్టి X అనుకుంటాము. 12 degrees అన్నాడు కాబట్టి 12 degrees కాబట్టి ఒకదాన్ని 12 ఇంకొక దాన్ని 0 కాబట్టి 12 - X into K1. ఆ మిగతావన్నీ స్థిరాంకాలు బెట. మనకు H = K, ఈ ఫార్ములా ఇంపార్టెంట్ అని చెప్పా, K ΔT/L. డెల్టా T అంటే టెంపరేచర్, ఇది A అంటే వైశాల్యం, K అంటే. సో ఇక్కడ వైశాల్యము ఏం తీసుకోవాలి, వైశాల్యము మనము L ని కాన్స్టెంట్ గా చేసాం కాబట్టి H = నేను ఏం చేస్తున్నా K into delta T. సో ఇక్కడ K ఎంతనన్నా K1, డెల్టా T ఇక్కడ 12 - X తీసుకున్నాను. ఇంకొక దానికి ఏమైతుంది X - 0 డిగ్రీ ఒకటేమో 12 కాబట్టి 12 డిఫరెన్స్ అంటే ఒకటి 0 ఒకటి 12 అయితే డిఫరెన్స్ 12 కదా. సో 12 - X into K1 K2 into X - 0. దీని K = K1 ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి మనకు K2/2 కాబట్టి ఈ K1 దగ్గర K2/2 రాస్తే ఈ K2 క్యాన్సిల్ అయిపోయి దీన్ని సింప్లిఫై చేస్తే మనకు X విలువ ఎంత వస్తుంది అంటే how much we gonna get నానా 4 degrees వచ్చింది. ఇది కూడా మీరు చేయొచ్చు బేట. ఓకే, వెరీ గుడ్. ద నెక్స్ట్ ప్రాబ్లం, లాస్ట్ ప్రాబ్లం ఐ గెస్.
అన్ని లాస్ట్ ప్రీవియస్ ప్రాబ్లమ్స్ చెప్తున్నాను. లాస్ట్ వన్ అన్న ఇది ఈజీ ప్రాబ్లం, ఇది కూడా 2007 లో వచ్చింది అన్న. ఓకే, దైర్ఘ్య వ్యాకోచ గుణకాలు y1 y2 ఇచ్చాడు. దైర్ఘ్య వ్యాకోచ గుణకాలు y1 y2 యంగు గుణకాలు గల 2 కడ్డీలను 2 గోడల మధ్య బిగించారు. వాటి యొక్క ఉష్ణోగ్రతలు వేడి చేశారు. అంటే వాటిని ఆ రెండింటిని కూడా వేడి చేశారు. ఆ 2 కడ్డీల వంగకుండా ఉండి వాటి యొక్క దైర్ఘ్య వ్యాకోచ గుణకాల నిష్పత్తి 2:3 అయినా యంగు గుణకాల నిష్పత్తి ఎంత అన్నాడు. ఎంతకు సమానమైనప్పుడు ఆ 2 కడ్డీలు ఉష్ణ ప్రతిబలం సమానం అవుతుంది. సో ఉష్ణ ప్రతిబలానికి ఫార్ములా ఏంది బేట అంటే యంగు గుణకం అనేది దైర్ఘ్య వ్యాకోచ గుణకానికి విలోమానుపాతంలో ఉంటుంది. ఇది ఫార్ములా. యంగు గుణకం అనేది దైర్ఘ్య వ్యాకోచ గుణకానికి అనులోమానుపాతంలో ఉంటుంది. సో రెండింటిని లబ్ధం లాంబ్డా టీ లాగా. సో y into alpha is equal to constant. సో y1 by y2 is equal to alpha 2 by alpha 1. సో మనకి ఇక్కడ ఆల్ఫా 1 by alpha 2 ఇచ్చాడు. సో alpha 2 by alpha 3 ఏమవుతుంది? alpha 2 by alpha 1 ఎంత అవుతుంది బేటా? 3:2 అవుతుంది రివర్స్ చేస్తే. సో అందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 3/2 వచ్చింది. సో ఇది కూడా చాలా ఈజీ ప్రాబ్లమ్స్ బేటా, యూ జస్ట్ నీడ్ టు రిమెంబర్. Yes, I am done actually. I am done. Okay, I have 1 or 2 problem, but I will keep it in the I have some problems there. Oh, I'm done. Yeah, sir, it's over, sir. Thank you, sir. Thank you so much. Thank you to all. Thank you very much to all my dear students, and thank you entire team of the KGVB. Sir, you can go for poll, right? Is it poll or you want to stop? Sir, are you there? Om Prakash sir and Ashwin sir. Prabhakar sir also there, right? Sir. Any doubts, student? Do you guys have any doubts, students? Anybody? Thank you to all. Sirisha, do you have any doubts? No, sir. Rajita, Vasanta, Vanita, Radhika. Okay. Sir, Ashwin sir. Yes, sir. Do you want to, what is the next? Do I need to stop it or do I need to? Yes, sir. If you are done with this, then we can stop, sir. Yeah, I'm done, sir, actually. Okay, fine, sir, then. Yeah, Prabhakar sir has told something about the poll or something else. Yes, sir. Prabhakar sir. Prabhakar sir, do you want to speak something? You can matlad, sir. Prabhakar sir, you are there, right? Are you there? I think sir there. No. Poll unda sir, poll unda leda? Sir, I think so. The thing is that, sir, I'm Ashwin's colleague, sir. So, sir, I think Ashwin has some problem, like he had some headache, so that's why he just left the meeting and I joined. Okay, sir. Yeah. So, sir, if you are done with the class, then we can end it, sir. Okay, I'm done, sir. Right, Yeah, sir. Okay, fine. Yeah. Yes, thank you to all. Thank you, sir. Have a nice day, sir. Have a nice day, Yeah, students. sir. Yeah.